తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారి వెలుపలు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటిన వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. అలాగే 15 చూడండి, ఆఖరి వచనం 18వ వచనం మరియు 19వ వచనం చదువుదాం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసుక్రీస్తును పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి. దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. మరి యొక్క దినాన్న మా ప్రియులు, నీ బిడ్డలు, నీ దాసులు మరి జాషువా గారిని, జ్యోతి గారిని ప్రేమించి వారి కుటుంబాల్లో వారిని ఆశీర్వదించి ప్రభువా, మరి వివాహమై 15 సంవత్సరాలు లేక 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మీ దాసులు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలు నాయన, ఈ దినాన్ని ఇంతవరకు మాతో ఉండి మీరు నడిపించిన విధానం కొరకు వందనాలు. నీ నామములు పాడి స్తుతించి ఆరాధించి మరి వాయిద్యం వాయించినటువంటి బిడ్డలు, సౌండ్ సిస్టమ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీరు పేరు పేర్చి మరి దీవించండి. ఎందుకంటే నువ్వు ఆరాధన యోగ్యుడవు, ఆరాధన ఇష్టపడే దేవుడు నాయన. ఓ ప్రభువా, నిశ్చయంగా మరి ఎంతమంది అయితే ఈ కూడికలో పాల్పంపులు పొంది యథార్థంగా ఆరాధించారో వీళ్ళందరూ మీరు దీవించండి. అలాగే ప్రభువా, మరి ఈ యొక్క 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు మరి కాచి కాపాడి ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, నష్టాలు, శోధనలు వస్తున్నప్పటికీ కూడా వారి మధ్యలో నాయన నీ కృప, నీ కాపుదల వారికి ఇచ్చి నడిపించి క్షేమంగా ఈ దినం వరకు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారిని కూడా మీరు కాపాడండి, వారిని కూడా మంచి ప్రయోజనాలు చేయండి. ప్రభు, ఆయన ఏమి ఆశిస్తున్నారు? తనను వల్లే తన ఇంటి వారు, తన కుటుంబీకులు రక్షణ పొందని ఆశతో ఉన్నాడు నాయన. ఓ ప్రభు, నిశ్చయంగా తన ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నాయన. ఓ మేము నిజంగా మేము నీ యందు విశ్వాసం వస్తే ప్రభు, నిశ్చయంగా మీ ఇంటి వారు రక్షించబడతారన్నావు ప్రభు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతున్నావు నాయన. ఆ కార్యం ఆ కుటుంబం పట్ల జరుగును గాక. ఇప్పుడు మా అందరి కుటుంబాల పట్ల అదే జరుగును గాక. నిశ్చయంగా ప్రభు, మనకి ఉన్నటువంటి సేవకులందరూ బట్టి, ప్రభుదాస్ గారిని బట్టి, పరిచయం బట్టి, ఇవాన్స్ గారు మన పరిచయం బట్టి వందనాలు నాయన. వాడి సంఘాలు కూడా మీరు దీవించండి, బలపరచండి. కొద్దిసేపు ప్రభు ఈ కూడిక నిమిత్తం మరి నీ వాక్యం లేకుండా ఏది సంపూర్ణం కాదు కనుక అల్పుడు నాయకుని బలహీనను మరుగు చేసి నీ పిల్లలకి ఏది కావాలో ఇక్కడ ప్రతి హృదయ రహస్యమైన దేవుడు నాయన. ఎవరికి ఏది కావాలో మీకు తెలుసు ప్రభు. ఇక్కడ ఏమాత్రం నా జ్ఞానం, నా తిరుగుతాడు ఉపయోగించకుండా ప్రభు ఇదిగో మీరు మరుగు చేయను ఆయన. ఓ నిశ్చయంగా మట్టి పెదలు మీరు వాడుకుని, ఓ ప్రభు, మరి ఇక్కడ మాత్రమే కాదు ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో అది ఎక్కడ కూర్చుని వింటున్నప్పుడు కూడా అది వారికి కూడా దీవెన కలుగును గాక. ప్రతి శత్రువు ఆటంగా యేసు నామములో బంధిస్తూ మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి నేను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినటువంటి జాషువా గారి కుటుంబానికి, అలాగే మరి పరిచర్లో
పాలిభాగస్నేడు అయినటువంటి ప్రభుదాస్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలా వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు మరి ఇవాన్స్ గారికి వారికి ప్రత్యేకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలండి. మంచిది. మరి కృతజ్ఞత కూటం అని చెప్పారు. సరే, ఏదేమైనా మరి ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, అలాగే పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, పెద్ద ప్రసంగాలు విన్న వాళ్ళందరూ ఉన్నారు. మరి నేను మీకు చెప్పాను చాలాసార్లు, నేను పెద్ద స్పీకర్ని కాదు, ఒక ఈది స్పీకర్ కూడా కాదు. కరోనాలో మరి మేము కూడుకోవడం లేనప్పుడు మా సంఘస్థులు కొంతమంది అంటూ ఉండేవారు, మీరు ఆన్లైన్ చెప్పండి, ఆన్లైన్లో చెప్పండి, మేము వింటామని. ఆన్లైన్లో 3 మంది ప్రసంగాలు వస్తున్నాయి. ఎప్పుడైనా నేను నా ప్రసంగం రికార్డ్ చేసి ఇలాగని పంపితే నా ప్రసంగం ఇంతకు నాకే సిగ్గవుతుంది. అంటే నాకు ఫీలింగ్ ఎక్కువ అనమాట. నేను నా ప్రసంగం ఎవరు వినకూడదు, అది నేను కూడా నేనేంటంటే నాకు మళ్ళీ ఏం చెప్పాను, మళ్ళీ అది ఇట్టే మళ్ళీ నాకు బాధ వస్తుందేమో అనుకుంటా ఉంటాను. మా సంఘం మట్టికి చెప్తాను, మా సంఘం అసలు ఎక్కడ నాకు చెప్తాను. కాబట్టి అరుణ్ కుమార్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నువ్వు చెప్పి నేను వింటానన్నారు. ఒకసారి సీతారాంపురంలో కూటలు జరుగుతున్నాయి. పాస్టర్ గారు ఒకరోజు ఇచ్చారండి, ఒకరోజు 2 రోజులు ఇచ్చారు డేటు. బ్రదర్ మీరు ఒక రోజు రండి అన్నారు. పాస్టర్ గారు వస్తున్నారంటే ఆయన ఖాళీ లేదంటే తర్వాత వస్తారంటారంటే మీరు రండి ఉంది అన్నారు. ఆయన భలే ప్లాన్ చేశారనమాట. అంటే నేను నా వాక్యం వినాలని చెప్పి ఆయన వస్తలేదని చెప్పారు. సరే, పాటలు అన్నీ అయిపోయినాక ఆయన వచ్చి కారు మీద వచ్చారు. నేను ఇలా ప్రసంగం చేస్తే గుళ్ళోకి బయట కనపడుతుంది. ఆయన వచ్చేసారు. నాకు కారు తెలుసు కదా, ఓహో ఈయన. సరే, ఆయన కారులో ఉండి ఇంటాక బయట ఉన్నారనమాట. నాకు తెలిసిపోయింది ఈయన వచ్చినట్టు అని చెప్పేసి, మరి ఇది చర్చి కాబట్టి బయటకు కూడా గొట్టాలు కట్టండి అన్నారు. మాస్టర్ గారు వెళ్ళకూడదండి. అంటే ఎవరైనా ఇంటే నాకు ఎవరైనా సేవకులు ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. సరే, మరి ఇక్కడ ఇవాన్స్ గారు ఉన్నారు. మరి వాళ్ళందరూ మంచి మంచి వర్తమానంలో సీనియర్లు. అలాగే ఇక మీ అందరూ తెలుసు. ఏదేమైనప్పుడు పిల్లలు మరి నన్ను పిలిచారు, ఇంతకుముందు పిలిచారు. అయితే అప్పుడు నాకు ఆ రోజు మా సంఘంలో ఒక ఆమె చనిపోవటం జరిగింది, అవనస్తురాలు. ఆ రోజు రాలేదు. అయినప్పటికీ దేవుని సేవకులు జోషి గారికి నడిపించారు. దేవుని స్తోత్రం కలిగాక. అంటే ఆ రోజు పేరు ఈ ప్రాంతంలో ఆయన చెప్పాలని ఆయన పేరు ఉంటుంది. ఎందుకంటే మరి అనేక సార్లు మనం వింటాం, ప్రవక్త గారు చెప్తారు, ప్రసంగం చెప్తారు, మన మధ్య ఏ కార్యం జరిగినా ఇన్సిడెంట్లీ లేక యాక్సిడెంట్లుగా లేక అనుకోకుండా ఏది జరగదు. ఏది జరిగినా అంతా ముందే దేవుడు నిర్ణయించి పెట్టాడు. అది మనకు మేలైనా మనకు కీడైనా. కొన్నిసార్లు హ్యూమన్ నేచర్, మానవులుగా మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇలా ఎందుకు జరిగింది, అయ్యో ఇలా అనుకున్నాం, ఇలా ఏం ఫలానా అయింది, ఫలానా రావాలనుకుంటాం, అది జరగలేదు. మొన్న పోయిన నెలలో నా పెళ్లి రోజు జరిగింది. నా పెళ్లి రోజు అంటే నాకు మే 30వ తారీఖు నా మ్యారేజ్ డే. 2000 సంవత్సరాలు అయింది. నాకు 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది నా మ్యారేజ్ అయ్యి. అప్పుడు నేను కూడా పాస్టర్ గారు తీసుకొచ్చి, ఎందుకంటే నాకు ఆత్మీయ తండ్రి, మరి నా పెళ్లి చేసిన ఆయన కూడా ఆయనే. మరి ఆయన తీసుకొచ్చి నేను కూటం పెట్టించుకుందాం అనుకున్నాను. మరి పాస్టర్ గారికి అప్పటికి బాగుంటలేదు. అప్పుడు సంఘంలో కూడా వాకింగ్ చెప్పట్లేదు. ఆయన సంఘంలో ఈ వారం నుంచి మొదలుపెట్టాడు. మరి ఇలాగ నా మ్యారేజ్ డే ఏంటంటే, ఎందుకంటే ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టను. చాలా మంది అంటే చాలాసార్లు ఎవరెవరు ఎలా ఫోర్స్ చేస్తారో ముందు నుంచి మేము కలుసున్నాం కాబట్టి, చూడు బాగోలేదంటే ఇలా రమ్మన్నారు, ఇలా అన్నారు, సంపి తినేస్తున్నారు, తింటే ఎలా అంటూ ఉంటారు అన్నమాట. నేను ఫోర్స్ చేయను. నేను అడిగాను, మీకు తప్పదేనంటే నువ్వు కూడా ఇలా తింటావేంటి అయినా అంటారనమాట. అందుకే అసలు నేను ఆయన్ని యథార్థం చెప్తున్నాను. పులిపెట్టి ఆయనతో మాట్లాడితే భయం. ఫోన్లో బాగుందండి బాగోలేదని ఫోన్లో కూడా మాట్లాడాను. కలుసుకున్నప్పుడు మాట్లాడతాను, ఎలా ఉందని అంటారు. పెద్దోడు అయిపోయారు, ఫోన్ కూడా చేయాలంటా ఉంటాయి. అలాగా కొంచెం చాలా మంది అంటే 10 మంది ఏమనుకుంటారు, ఒకళ్ళు ఆయన కూడా వచ్చి చాలా గీరమని అనుకుని నా సంగతి తెలుసు. ఆయన ఎప్పుడు అలా అనుకోడు. ఎందుకంటే నేను 16 సంవత్సరాలు రక్షణ పొందాను అరుణ్ కుమార్ గారి ద్వారా. 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అనమాట. అప్పుడు రక్షణ పొందాను. మా ఇంట్లో వాళ్ళు అప్పుడు వాక్యం తెలుసుకున్న కాడి నుంచి మా ఇంటి వారు జాషువా గారు చెప్పారు చూడండి,
మా ఇంటి వారు ఇష్టపడేవారు కాదు, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. అయితే నేను మా నాన్న మా అమ్మ పెడుతున్న బాధలు, అంటే చర్చికి వెళ్ళకుండా పెడుతున్న ఆ హింసలకి పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఈయనే మా నాన్న అయితే ఎంత బాగుండేది అనుకునేవాడిని. ఈయన మా నాన్న అయితే ఎంత బాగుండేది, ఆయన చూడగానే ఏదో అది ఒక రకంగా ఉండేది అనమాట. అందుకే ఏ పని చేసినా ఆయన చెప్పకుండా ఎప్పుడు ఏం చేసేవాడిని కాదు. సరే బొంబాయి నన్ను బాధపడ్డారు, అయినా సరే దేవుడు మళ్ళీ ఆయన మాట ప్రకారంగానే బొంబాయిని తీసుకొచ్చేసాడు. దేవుడు స్తోత్రకరంగా. అలాగా నా మ్యారేజ్ డే కూడా చిన్న కూటం పెట్టి మాస్టర్ గారిని పిలుద్దామంటే ఆయన పరిస్థితి బాగలేదు. సరే ఆ రోజున పెట్టలేదు. సరే మా ఒక ఆయన ఇలా కోయిట్ నుంచి వచ్చి, మాస్టర్ గారు మరి నేను వచ్చినాక ఇలా కరోనా నుంచి వచ్చానండి, చచ్చిపోయినప్పుడు బతికాను, మరి పాస్టర్ గారిని తీసుకొచ్చి పెట్టండి. మాస్టర్ గారు నా పెళ్ళికే దిక్కులేదయ్యా, నీకు ఎక్కడ కూర్తుంది మరి కాదుకూడదు అనుకుంటే, మరి ఆయన కొత్త ఆయన అన్నాడు, వర్తమానం రాలేదు, ప్రార్థనకు రాడు, ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు, బోధన సంఘం నుంచి వస్తున్నాడు అనమాట. కాదుకూడదంటే నేను ఎవరిని పిలుస్తాను, సరే ఎవరిని పిలవండి అని చెప్పి ఇంకా ఆయన పిలిచి కూటం పెట్టేసి, ఇంకా నా పెళ్లి రోజు ఇయ్యాలి అయిపోయింది, రేపు కూటం అనమాట. అలాగే ఏదో చిన్న కూటం జరిగింది. అలాగే మంచిది ఇక్కడ మరి నాకు కూడా పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. మరి పెళ్ళి అయిన తర్వాత మన ప్రవక్త గారు చెప్పిన విషయం ఏంటంటే, వివాహానికి ముందు రక్షణ చాలా అవసరమైనది. ఆమె వివాహం చేసుకునే యవనస్తులైనా, యవనరాండ్రైనా, యవన బిడ్డలైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వీ మస్ట్ ఖచ్చితంగా మనం వివాహానికి ముందు రక్షణ పొందిన వారమై ఉండాలి. రక్షణ తర్వాతే వివాహం, వివాహం తర్వాతే మరి ఏదైనా సరే. ఆమె కొంతమంది బిడ్డలు ప్రార్థన తీసుకురారు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, రక్షణ తర్వాత టైం ఉంటే రక్షణ పొందుకుంటాం, లేదా లేదు. కానీ ఈ కాల ప్రవక్త మనకు నేర్పించింది ఏంటంటే, వివాహానికి ముందు రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ విధంగానే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. వివాహం కూడా రక్షణ పొందిన తర్వాత చేసుకున్నాను. అప్పుడు ఇంకా వర్తమానంలోకి రాలేదు, 1Sలో అప్పుడు ఉండటం జరిగింది. అయినప్పటికీ కూడా పాస్టర్ గారు అప్పుడు చెప్తూ ఉండేవారు, విశ్వాసనే చేసుకోవాలనుకునేవారు. నేను బొంబాయిలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఒక లూథరన్ పాస్టర్ గారు అమ్మాయి, వాళ్ళ మరదల కూతురు అనమాట. నేను మెడికల్ షాప్ చేస్తుంటే నా యొక్క బిహేవియర్ చూసి, నాయన మరి ఇలా మా అమ్మాయి ఉంది, మంచి హాస్పిటల్ అక్కడ వాళ్ళందరికీ చక్కని ఫ్లాట్లు వీటిలో ఉన్నాయి, మా అమ్మాయి ఉంది, మరి ఎందుకో నువ్వు నీ యొక్క విధానం చూస్తుంటే మాకు నచ్చావు మీరు, మరి మా అమ్మాయిని మీకు చేయాలని ఆశపడుతున్నాం, మీరు ఇక్కడ ఆంధ్రాలో వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడ మీకు తెలుసు కదా, మీకు మాకు ఎవరికాళ్ళకి అపార్ట్మెంట్లు ఉన్నాయి, మరి మా అమ్మాయి కూడా ఒక సపరేట్గా కొనేషన్ చేసాం, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీరు ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు ఇలా అని చెప్పారు. అప్పుడు అక్కడ మాట, సారీ పాస్టర్ గారు మీరేమనుకోవద్దు, నేను ఆల్రెడీ ఒక వాక్యంలో ఉన్నాను, కలిగి ఉన్నాను, మరి నేను చేసుకోవాలంటే ఆ సహవాసం ఉన్న అమ్మాయిని చేసుకుంటాను, మరి ఏమనుకోద్దు, ఈ ఇష్యూలో మీరు ఎప్పుడైనా ఇంకా వివాహం కోసం అడగొద్దని చెప్పారు. దేవుని స్తోత్రకంగా. అలాగే చాలా సంబంధాలు వస్తూ ఉండేవి. ఇంటికాడ మా నాన్నగారు బొంబాయిలో ఉంటున్నాడని చెప్పేసి మంచి మంచి సంబంధాలు చూశాడు, బాగా డబ్బులు, కట్నాలు, పొలాలు ఉండే అమ్మాయిని. అయితే నేను ఎవరు డబ్బులు లేని అమ్మాయిని చేసుకున్నాను. దేవుని స్తోత్రం. అంటే కట్నాలు ఇవ్వలే అమ్మాయిల్ని చేసుకున్నాను. దేవుని వాక్యమును మనం నెరవేరుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రకరంగా. ఆ రోజుల్లో అంటే 20 సంవత్సరాల క్రితం నేనే 1,50,000 బొంబాయి నుంచి తెచ్చుకుని నేనే మొత్తం అన్ని చేసుకుని నేనే నా సొంత డబ్బులతోటి నేను చేసుకున్నాను. కానీ ఎప్పుడు మా అత్తోరింటి నుంచి ఇప్పుడు కూడా మా అత్తోరింటి నుంచి ₹1 అసెన్స్ను ఎప్పుడు తెచ్చుకోను. మా మామగారు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు. ఎప్పుడు అత్తవారు నాకు బండి పెట్టారని కానీ, నాకు ఒక ఏదైనా పెట్టారని కానీ అసలు అది ఎప్పుడు రానవదు. అయితే అమ్మాయిని చదివించారు, ఉద్యోగం వచ్చేంత పరిస్థితి, దాన్ని కూడా వద్దన్నాను. ఏమన్నానంటే సపరేట్ దేవుడు సాగు పిలిచాడు. సావుకుని మరి డ్యూటీ చేయవలసిన అవసరం లేదని చెప్పాడు. దానికోసం కూడా అప్పుడు కూడా
సంఘం చిన్నదైన కూడా ఆమె ఉద్యోగం చేయబడి మానిపించేశాను. ఇల్లు కట్టుకునేదాకా నా ఉంచండి పాస్టర్ ఆనంద్ మా అత్తగారు, మా అమ్మాయి నువ్వు ఇల్లు కట్టుకునేదాకా నువ్వు ఉద్యోగం చేయను అంతే. దేవుడు పిలిచినప్పుడు ఇల్లు కావాలితే ఆయన నిజంగా పిలిస్తే మనకి ఇల్లు కావాలితే ఇల్లు ఇస్తాడు, ఏది కావాలో అది ఇస్తాడు. కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. అలాగే దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి అన్ని ఇచ్చాడు. అన్నిటికంటే ఇల్లు, కారు, ఇంకా ఏవో అన్నిటికంటే కుటుంబంలో ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కలహం అనేదే లేకుండా చూశాడు. రెండవది, నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా మా పాస్టర్ గారు ఊరికి అంటే మా మిసెస్ గారు ఆ కన్నప్పుడు వెళ్ళి అంటూ ఉంటాం తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు వాడు అమ్మ ఇంటికి వెళ్తానని కానీ నేను అంటాను, ఇప్పటికంటాను ఎట్కారంగా వెళ్ళి సెలవు అందరూ వెళ్తాను కదా, వెళ్ళి మీ ఇంటికి ఉండొచ్చు కదా అంటాను. ఎప్పుడు వెళ్ళదు. వెళ్ళినా నన్ను వెళ్ళి చూడాలంటే నువ్వు వెళ్ళిపోయి నైట్ తీసుకుని వెళ్ళిపో, పిల్లలు తీసుకుని వెళ్ళిపో, నేను తర్వాత వస్తానంటాను. లేదు మీరు వస్తే నన్ను తీసుకెళ్ళి అంటే నేను వెళ్ళను. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తాను, తీసుకెళ్ళి మళ్ళీ నా పడ వచ్చేస్తుంది. కాబట్టి చూడండి ఏంటి హల్లెలూయా, అందుకని దేవుడు చూడని చెప్తాను. సరే మంచిది పిల్లారా, మరి ఎంత సంపాదించాము, ఎన్ని ఇల్లు కట్టుకున్నాం, ఎన్ని పొలాలు సంపాదించుకున్నాం అనే దానికంటే ఒక కుటుంబం ఎప్పుడు కూడా ఐక్యత కలిగి పిల్లలతో భార్యతో గొడవ లేకుండా, ముఖం పక్కెట్టుకోకుండా, ముఖం తిప్పుకోకుండా, ఏమన్నా మన మధ్యలో గొడవలు మళ్ళీ ఇద్దరికి గొడవ వస్తే పాస్టర్ గారు చాలాసార్లు పెళ్లి చెప్తాను. నేను కూడా పెళ్లి చాలా మంచి చెప్పాను. నాకు పెళ్లి కోసం భార్య భర్త కోసం చెప్తే చాలా వచ్చేస్తుంది, ఆయన చెప్తే నిజంగానే వచ్చేస్తుంది. సరే ఆయన చెప్తున్నప్పుడు చాలా అంటే చాలా ప్రోక్తత్వం అని చెప్పిన విషయాలు చెప్తూ ఉంటారు. మరి నిజంగా అన్నిటికంటే గొప్పగా డబ్బు లేకపోయినా పర్లేదు, ఇల్లు లేకపోయినా పర్లేదు, పెళ్లి కోసం 2 మాటలు చెప్పి ప్రోక్తగా చెప్పి ఆయన 7 ముద్రలు చెప్పే ముందు ఒక 2 జంటలకి వివాహం చేశాడు ఆయన. సందర్భం వివాహం కాబట్టి ఇద్దరికి 2 ఫ్యామిలీలకి ఆయన వివాహం జరిపాడు. ఒకటి బాగా ధనవంతుల కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ, రెండవది బాగా పేదవాడి కుటుంబం ఉన్న ఫ్యామిలీ చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత ధనవంతుల కుటుంబానికి ఇంటికి వెళ్ళాడు. ఒకసారి పెళ్ళైంది 1 సంవత్సరం ఎప్పుడు పెద్ద బంగళా ఉండేవాడికి 4-5 బెడ్రూమ్లు, పెద్ద హాలు. ఎందుకంటే వాడు చాలా రిచ్ ఫ్యామిలీ. ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ప్రవక్త అనుకోకుండా దారిలో ఇంటికి వెళ్తా వెళ్ళాడంట. ఈ మ్యారేజ్ చేశాను కదా సార్, ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం దర్శిద్దాం ఎలా ఉందని చూసి వెళ్ళేటరికి చూడండి, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉన్నాడు. పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయండి, బయట తలుపడి నుంచున్నాడు. పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయంట. అరే నేను పెళ్లి చేసిన కుటుంబం ఇది అని అనుకుని మాట్లాడినా వద్దా అని జస్ట్ కాలింగ్ బెల్ నొక్కి కానీ క్యాబినెట్ ఆగిపోయి వచ్చి ప్రైవేట్ పాస్టర్ రండి లోపలికి రండి అని అన్నారు. చూస్తే అసలు ఇంట్లో వాతావరణం పరిస్థితి లేని మోగలేదు. ఉండటానికి అన్ని గదులు వేసి ఉంది, కానీ లోపల మంట చేస్తుంది. ఉన్నారా? ఉండడానికి అన్ని రూముల్లో బాత్రూమ్తో సహా ఏసీ ఉంది, కానీ వాళ్ళ యొక్క జీవితంలో మాత్రం ఏసీ లేదు, మంట వచ్చేస్తుంది. అలాగే ఈరోజు మన ఏరియాలో అన్ని చక్కని దేవుడు ఆశీర్వదించాడు. ఒకప్పుడు గోదావరితో అన్ని మూలిపోయి తింటాకు ఉండేది కదా, దేవుడు అన్ని చక్కని ఇల్లు ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు. అన్ని ఇళ్లలో ఏసీలు ఉంటున్నాయి, కానీ ఒక ఏసీ లేదు. కాబట్టి కుటుంబాల్లో శాంతి సమాధానం అనేది లేదు పిల్లరా. ఎంత సంపాదించమనేది కాదు, దేవుడు కట్టిన కుటుంబాలు నిజంగా వాక్యానుసారంగానే ఉన్నాయనేది గొప్ప విషయం. హల్లెలూయా. సరే, అదైన తర్వాత మళ్ళా ఇంకా పేద కుటుంబానికి ఆ పెళ్లి చేసినటువంటి కనీసం వాడికి వంట కూడా ఇల్లు లేదట, ఒక స్థలం లేదు, ఇల్లు కూడా లేదు. మరి ఆ అమ్మాయి ఎంత చక్కని అమ్మాయి మరి ఆయన చేసుకుంది. అంత దేవుని స్తోత్రం చెప్తాను.
ఈ రోజు మన సంబంధం చూసామంటే, భాస్కర్ సంబంధం చూసామంటే ఇల్లు ఉందా, ఏం చేస్తాడా అబ్బాయా, గల్ప వెళ్ళిపోతాడా, ఇక్కడ ఉంచేస్తాడా, దాన్ని పంపుతాడా, వెళ్ళిపోతాడా, ఇద్దరు కలిసి వెళ్ళిపోతాడా, ఈయన అడుగుతూ ఉంటాం మనం. మరి మా పిల్లలు మేము అసలు ఎప్పుడు పనికి కూడా పంపలేదమ్మ. మరి అంటే పిల్లల పని పంపకూడదు, పిల్ల కూడా ఇంట్లో పని చేయకూడదు, బో కూడా ఉండకూడదు, ఆవిడ కాలు బయటకి పెట్టకూడదు. మరి సంసారం ఎంతో చక్కగా ఉండాలి. ఇన్ని వర్తమానాలు తెలిసిన వాళ్ళు కూడా ఇన్ని ప్రశ్నలు వేస్తారు. అందుకే సంఘాలు చాలా మంది పెళ్లి అవుతలేదు. పెళ్లిళ్ళ కోసం కరోనా ముందు ఉతికి 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 ఆరేస్తే ఫ్యామిలీలో ఇప్పుడు పెళ్లి అవుతాయి. చెప్పకుండా పెళ్లి కోసం చెప్పి 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 ఇంచుమించు 2 నెలలు 3 నెలలు వాయించాడు ఆయన అరవింద్ కుమార్ గారి సంఘంలో, కేవలం వివాహాల కోసమే. చెప్పి 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 చెప్తే పర్లేదు, నువ్వు కుంటోడైన పర్లేదు, మూడన్నోడు దొరికేసాలని చెప్పి పెళ్లి చేద్దంటే టకటక అసలు కోటాల కంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినా సరే మామూలుగా సంఘాల ప్రసంగం చేయలేదు, కానీ పెళ్లిలో మాత్రం ప్రసంగం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక పేద అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పేద కుటుంబం, పెళ్లి చేసిన కుటుంబం దగ్గర వెళ్ళాడంట. ఇల్లు లేదు, మరి సంసారం ఎక్కడ చేస్తున్నారు? మరి కనీసం అతనికి రెంట కట్టుకుని ఇంట్లో డబ్బులు, ఈ కుటుంబం భార్యను పోషించుకుంటూ రెంట కట్టుకునే అంత జీతగాడు కూడా కాదు. వింటున్నారా? ఒక ఇల్లు అద్దె తీసుకుని, అమెరికాలో ఇంట్లో అద్దెకొనమాట మామూలు కాదు. ఒక ఇల్లు అద్దె తీసుకుని మంచి ఇంట్లో పెట్టడానికి అతనికి వచ్చే సంపాదన కూడా అంతంత మాత్రమే. ఇల్లు అద్దె కొట్టుకునేంత స్తోమత అతని జీతం అంత లేదు. సరే ఏం చేస్తాడంటే, అక్కడ ఎక్కడో పాడైపోయిన ఒక మెటాడోర్ ఉంటే, మెటాడోర్ లాంటిది దొరకండి, ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి అనుకోండి, ఒక చిన్న వ్యాన్, అది మారుతి వ్యాన్ లాంటిది, పాడైపోయిన మెటాడోర్ ఒకటి ఉంటే దాన్ని బాగు చేసుకుని ఆ మెటాడోర్లోనే ఆ అద్దాలు కూడా లేకపోతే దాన్ని గొడ్లు కట్టి ఆ మెటాడోర్లోనే కిచెన్, మెటాడోర్లోనే పడక, మెటాడోర్లోనే కుటుంబ ఆరాధన. దేవుని స్తోత్రం. సరే ఎక్కడ ఉన్నాడు ఫలానా సహోదరుడు ఇవాన్స్, లేదా ఫలానా సహోదరుడు ఎవరు అక్కడ ఉన్నారని చెప్పి వెళ్తే ఆ మెటాడోర్ లో వాడు కూర్చుని భోంచేసి చక్క భార్య భర్త ఒళ్ళో కూర్చుని చక్క మాటలు చెప్తుందంట. ఎంత ప్రేమగా ఉన్నారు అని అంటున్నాడు, ఎంత సంతోషంగా ఉన్నారు. 4 గదులు ఏసీ ఉన్న ఇంట్లో లేని సంతోషం మెటాడోర్ లో ఉన్నట్టు సంసారం చేస్తున్న ఇంట్లో ఉన్న సంతోషం ఉందంట. ఎంత గొప్ప సంతోషం! పరలోకమే చిన్న మెటాడోర్ లో ఉందంట. అందుకే ఈ రోజు విశ్వాసం ఎందుకు చేసుకోవాలంటే, ఆ విశ్వాసం సరైన విశ్వాసం అయితే, వాక్య ప్రత్యక్ష కలిగిన విశ్వాసం అయితే, అవతల వ్యక్తి పొలం ఉందా, స్థలం ఉందా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, వాకులు ఉందా లేదు, ఆవిడ్ని ఎంత కట్టించావు అని చెప్పి ఈయన వెతకడు. ఈమె కూడా మంచి వ్యక్తి, ఉద్యోగం ఉన్న వ్యక్తి, స్తోమత ఉన్న వ్యక్తి, నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్తా కూడా నన్ను చూసుకునే వ్యక్తి, అది కూడా చూడటం. ఇద్దరు విశ్వాసులా కాదా, ఇద్దరు ఎత్తబడే వధువులో ఉన్నారా లేదా అనేది ఒక్కడ మాత్రం విశ్వాసులు ఉంటే గనక, అట్లాంటి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులైతే గనక నిజంగా వాళ్ళకి త్వరగా పెళ్ళైపోతే ఆలస్యం ఉండదండి. సంబంధం కోసం నెతికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆడ చూపించి నాకు ఎవ్వరు ఎన్నో సంబంధాలు జరగలేదు. పాస్టర్ గారు ఒక్కసారి తీసుకెళ్లారు, ఒకే ఒక చోట తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ తల్లిదండ్రులు లేరు, ఓకే కరెండి నేను చెప్తే వాళ్ళు వింటారు, నువ్వు తెలిసాకే నువ్వు వెళ్ళిపోయి నేను చెప్పేస్తానన్నారు. నాకు ఒక్కటే ఏంటంటే, అప్పుడు పాస్టర్ గారికి సంగతి చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. ఏం చేశానంటే, మాదేమో వెస్ట్ గోదావరి, పాస్టర్ గారు ఈస్ట్ గోదావరి. అనపర్తిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయ్, నాకు చూసిన అమ్మాయి అనపర్తిలో ఉన్నారన్నమాట. అక్కడ తీసుకెళ్లేటప్పటికి అయ్యి బాబు, అప్పుడు ఇన్ని సర్వీసులు, ఇంత ప్రయాణం ఫాస్ట్ అంత లేదనమాట. అయ్యి బాబు ఇంత దూరం, ఇప్పుడు నేను నా పెళ్లికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ బస్సు కట్టించాలి, మళ్ళీ ఇక్కడి నుంచి సాయంత్రం వస్తే నా డబ్బులు నేను తెచ్చుకుని 1,50,000
ఈ ఛార్జీలకే అయిపోయింది, ఇంత దూరమా అని అనుకున్నాను మనసులో. ఈలోగా ఇంటికి వచ్చేసిన తర్వాత మా వాళ్ళు ఒకరు అడిగారు, మాస్టర్ గారు సంబంధం చూశారు, ఓకే చెప్తా అన్నారు. అంటే అప్పుడు ఒక ఆవిడ అంది, అంటే నేను చేసుకున్న వాడు మేనత్త గారు అనమాట. ఓకే అనండి, పాస్టర్ గారు చూసారమ్మా, చూసారక్క పలాసాను, ఏమనుకోవచ్చని మాట చెప్తాను, మా మేనగోళ్ళు ఉందాము, ఇక్కడే ఉంది దగ్గరలో అన్నాడు. దగ్గరలో ఉంటే చూసుకుందాం నడివాక అంటే, అక్కడేమో అమ్మాయిలు ఉన్నారు, అమ్మ నాన్న లేరు, ఇక్కడేమో అమ్మ నాన్న ఉన్నారు, అమ్మాయి లేదు. నా సంబంధం పరిస్థితిలో ఉంది. సరే అమ్మాయి ఎక్కడో కాలేజ్ పని మీద వెళ్ళిందాను, సరే చూసి చెప్పేస్తాను, మంచిదమ్మా నేను ఇప్పుడు తప్పిస్తాను, చూసాను. ఇక అమ్మాయి ఎలా ఉండదు, విశ్వాసం ఓకే చూశారు. వచ్చేసిన తర్వాత చూపించారు అనుకోండి, అంతే. ఆమె చూసేటప్పుడు 2 మాటలు తీసుకొచ్చారు. తర్వాత 2 మాట్లాడు, అమ్మ నువ్వు చేసుకుంటావని అన్నాను. చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటావన్నా అంటే, ఎందుకు చేసుకుంటావంటే మరి నేనేమో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను, ఆవిడేమో ఎంఏ చదువుతుంది, ఎంఏలో జాయిన్ అయింది. నువ్వు చేసుకుంటావా? చేసుకుంటా. మరి నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను అన్నాను. పర్వాలేదు, మరి నువ్వు డిగ్రీ చదువు కదా అన్నాను. ఏం పర్లేదు, మీరు విశ్వాసి, నేను విశ్వాసం, అంతే. ఇంకా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పాను, నా పెళ్లికి వచ్చిన అందరూ ఏడ్చారని. అయితే ఆమె అంత, అప్పుడు నేను కొంచెం బొంబాయిలో టిక్ టాక్ ఉంటుండీ, ఆమె అంత అందంగా లేదు, అంటే ఆమె తగ్గట్లేదని మా వాళ్ళందరూ బాధపడేవారు. నా ఎంత రంగు లేదు, నాకు లేగలా లేదని చెప్పి. ఏం పర్లేదు అన్నారు, అందరూ ఏడిచారు. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు ఆ పెళ్లి విషయంలో ఎప్పటికీ నాకు బాగా జ్ఞాపకం. పిల్లరా, ఈనాడు విశ్వాస సంబంధం చూపిస్తుంటే అది ఇది ఇలాగా చెప్తూ ఉంటారు. ఏదేమైనా మరి నీ విశ్వాస వాక్య బయలుపాటు ద్వారా నీ పెళ్లి చేసుకోకపోతే జీవితాంతము అది 100 ఏళ్ల పంట కాదు, కానీ 100 ఏళ్ల మంట కిందనే ఉంటుంది. అందరంటారండి, నువ్వు సరైన పెళ్లి చేసుకోకపోతే, సరైన అమ్మాయిని సరైన అబ్బాయిని అంటే వాక్యానుసారంగా ప్రత్యక్షత లేని అబ్బాయిని కానీ ప్రత్యక్షత లేని అమ్మాయిని కానీ చేసుకుంటే, చేసుకున్నప్పుడు చాలా ఆహ్లాదంగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా పెద్ద మంచి హై లెవెల్ కెమెరాలు పెట్టి వీడియోలు పెట్టి చేస్తారు, మంచి ఖరీదైన భోజనాలు పెడతారు. కానీ కుటుంబంలో మాత్రం తర్వాత సంసారానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మంట అంటుకుంటుంది. ఇక అది జీవితాంతం అలాగే ఉంటూనే ఉంటుంది, సచ్చేదాకా మళ్ళీ అంతగారి కోడల సమాధానం ఉండని పరిస్థితి. కాబట్టి పిల్లగా, చేసుకున్న వాళ్ళైనా చేసుకోబోయే వాళ్ళైనా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని మన పట్ల నిర్మించిన సంకల్పం ఏంటని తెలుసుకుని చేసుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మంచిది, వాక్యం చూద్దాం. మరి ఈరోజు మనం మీతో పంచుకునే వివాహ సందర్భంగా మరి ఇక్కడ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. మరి మైకులు పెట్టారు, బయటకు కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకి మరి జాషువా గారి వివాహం అయింది, ఆయనకు భార్య, చక్కని పిల్లలు, ఒక కుటుంబం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినాక మరి ఇక్కడ నీ ఇంటి వారు అనే వర్తమానం నుంచి చిన్న మాటలు మీతో, చిన్న మెసేజ్ మీతో పంచుకొని ఆశపడుతున్నారు. ఎంతమంది అంటే ఇష్టపడుతున్నారు? నీ ఇంటి వారు అనే వర్తమానంలో కుటుంబం కోసం చక్కని విషయాలు ప్రవక్త గారు దీంట్లో చెప్పారు. దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే కుటుంబం కలిగిన వాడు అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటి? కుటుంబం కలిగిన వాడు. ఆయన ఆదిలో ఒంటరిగా ఉన్నప్పుడు, దేవదూతలు ఎవ్వరూ లేనప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎలోహిముగా ఉన్నప్పుడు దేవుడు తన మనసు అనుకున్నాడంటే నాకు కుటుంబం కావాలి. దేవుని స్తోత్రం. ఆ కుటుంబంతో ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అట్లాంటి ఆలోచన కలిగి మరి ఆయన ముందు దూతలు చేసుకున్నాడు, తర్వాత మనుషులు చేసుకున్నాడు, తర్వాత సృష్టి అంతా చేశాడు. ఆ సృష్టిలో తన కుమార్తె అయినటువంటి ఒక మంచి అందమైన రమ్యమైన ఏదైనా స్వస్థలంలో పెట్టాడట కుటుంబాన్ని. హల్లెలూయా. ఆయన పిల్లలు, ఆయన కుటుంబం బాధలు, వ్యాధులు, సమస్యలు, కలతలు, కన్నీరు లేని ఒక రమ్యమైన ఒక మంచి వాతావరణంలో ఆ ఏదైనా వల్ల కుటుంబాన్ని పెట్టాడట. అంత మాత్రమే కాదు, ప్రతి రోజు వచ్చి ఆ కుటుంబంతో ఆయన కలిసి నివాసం చేసేవాడట. హల్లెలూయా.
ఈ రోజు మన ప్రభుత్వం అంటాడు, రక్షణ పొందిన ప్రతి ఇంట్లో కూడా అనుదినము నీవు నీ దేవుడితో, నీ యజమానుడు నీతో వచ్చి కలిసి ఉండాలంటే ఆ ఇంట్లో ప్రతి రోజు కుటుంబ ఆరాధన జరగాలి. ఏదైనా తోటి నీ ఇంట్లోనే వస్తుంది. మళ్ళా హల్లెలూయా. మన ఇంట్లో ఆయన కూర్చిన పాటలు, ఆయన కూర్చిన మాటలు, ఆయన కూర్చినటువంటి కథలు తప్ప వేరే ఏమి మనం ఉండకూడదు. హల్లెలూయా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. సమయం అయిపోయింది, మరి 12 అయిపోయింది. అప్పటికి మరి భోజనాల టైం అన్నీ ఉన్నాయి అనుకుంటుందా. షుగర్లు, బీపీలు అన్నీ ఉంటాయి. నిన్న కూడా పెళ్ళిలో మాకు 2 అయింది, 2 అయింది. పెళ్ళి అంటేనే సాధారణంగా ఎక్కడ ఒక్క ఆడ మాత్రమే సాధ్యం. ఒకళ్ళు వచ్చిన, 2 వచ్చినా, 3 వచ్చిన బెల్లం జీలకర్ర నెత్తి మీద పెట్టే కరెక్ట్ టైం. వాళ్ళు కార్డులో ఏ టైం వేశారో ఆ టయానికి ఒకళ్ళున్నా. అందుకే పగలు వారని చెప్పేసి అలాగ ఈ నేరం తప్పించుకోవడానికి చక్క వాళ్ళు ఆ టైంలో పెడతారు. ఏ టైంలో? అందరూ పడుకునే టైంలో, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నేను నా ఇంటి వారు అన్నట్టు ఆ ఇంట్లో వాళ్ళు 2-3 ఉంటారు. శుభ్రం పంతులు గారు ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. అబ్బాయి టైం అయిపోయింది, కరెక్ట్గా టైం చూసుకుంటా ఉంటాడు. ఆయన ప్రసంగం, ఆయన మాటలు మాట్లాడతారు. కరెక్ట్ టయానికి జీలకర్ర బెల్లం ఎత్తిపెట్టదు, ముహూర్తం అంతా. ఇంకా అది ఆగే సాధ్యం. తర్వాత 54 భోజనం, ఇంకో భోజనం తర్వాత. మన అన్నీ ఒకసారి కదా. 54 భోజనాలు, పెళ్లి భోజనాలు, తిట్టుకునే భోజనాలు, మొత్తం అన్ని భోజనాలు అప్పుడే ఉంటాయి. కాబట్టి ఆ రోజు మనకి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 5 అవ్వచ్చు. కాబట్టి సరే, మంచిది. ఇక్కడ వచ్చిన వాక్యాలు చూద్దాం పిల్లరా. నిజంగా ఈనాడు ఈవెన్ వర్తమాన కుటుంబాల్లో కూడా పిల్లరా అనుదినము అనేక సమస్యలు, కంప్లైంట్లు. మా ఆయన ఇలాగా, మా పిల్లలు ఇలాగా, అలాగే అని చెప్పి. కారణం ఏంటంటే ఒకటే, ఆ గృహములో, ఆ ఏదైనా తోటలో ఎవరున్నారో వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉండగల కారణం ఏంటో, వాళ్ళు చక్కగా రమ్యంగా ఉంటారు కారణం ఏంటో ప్రతిరోజు దేవుడు వాళ్ళతో కలిసి ముచ్చటించేవాడు. ఈరోజు అది మనకు లేదు ప్రియారా. మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. అమ్మకు ఫోను, బాబుకు ఫోను, పిల్లలకు ఇద్దరు ఫోన్లు. ఆ గదిలో కూర్చుని, ఈ గదిలో కూర్చుని, బెడ్రూమ్లో కూర్చుని, హాల్లో కూర్చుని ఎవడ ఫోన్లు వాళ్ళు చూసుకుని. చూసారా, ఆ ఇంట్లో దెయ్యాలు తప్ప దేవుడు ఎక్కడ ఉంటాడండి? మరి దేవుడు ఉంటే, ఆయన ఉంటే ఆ ఇల్లు, ఆ స్థలము, వాతావరణమే మారిపోతుంది. రమ్యమైన అట్మాస్ఫియర్ పిల్లల. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మొదటి సంఘకాల ప్రవక్త, దూత. ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ
మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లరా, అక్కడ సువార్త చేస్తుండగా ఒక దెయ్యం పట్టిన ఆమె, పుతోను అనే దెయ్యం పట్టిన ఆమె, ఒక యవ్వనస్తురాలు పౌలు సువార్త విని హల్లెలూయా వినక ముందే ఆమె వారిని గుర్తించిందంట. దెయ్యం పట్టుకున్న ఆమె నిజమైన దేవుని సేవకుడెవరో గుర్తించింది. ఈనాడు ఎంతో కాలం నుంచి బైబిల్ కాలేజీలో చదివి ట్రైనింగ్ పండితులకి ఈనాడు నిజ సేవకుడు ఎవరో తెలియదు, నిజ ప్రవక్త ఎవరో తెలియదు, నిజ బోధ ఎవరో తెలియదు, నిజమైన బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు, నిజమైన ప్రభురాత్రి భోజనం అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. ఒక దెయ్యం చేత దెయ్యం పట్టుకుని సోది చెప్తోంది. సోది చెప్పేవాళ్ళు అందరూ దెయ్యం పట్టుకుని సోది చెప్తారు. అది మంత్రాలు చదివినా, సోది చెప్పినా, జ్యోతిష్కాలు చెప్పినా ఖచ్చితంగా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డెవిల్. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవుల ఇళ్లలో క్రైస్తవుల పిల్లలు ఎప్పుడు కూడా జ్యోతిష్కాలు, ముహూర్తాలు, లేదా ఏమంటారు దాన్ని, సోది చెప్పుకోవడం, సిద్ధాంతాలు చూపించుకోవడం ఖచ్చితంగా దెయ్యపు శక్తి ద్వారా మాత్రమే అది జరుగుతుంది. ఆమేన్. ఎందుకంటే మరి వాడు కరెక్ట్ గా చెప్పేశారండి, వాడు ఎలా చెప్పారో అలాగే జరిగిందని అంటే దేవుడికి అంత తెలుసు, దేవుడు దెయ్యానికి కూడా అంత తెలుసు. అయితే దేవుడికి దెయ్యానికి గల వ్యత్యాసం ఏంటంటే, హీ ఈజ్ ఎ క్రియేటర్. అవర్ గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయన సృష్టికర్త. చెప్పింది చేయగలడు. ఆ చెప్పిన కార్యాన్ని ఆ టైం అక్కడ లేకపోతే సృష్టించగలడు. కానీ దెయ్యము సృష్టించే శక్తి దెయ్యం దగ్గర ఉండదు. చూడండి, వస్తారు చాలాసార్లు. నేను కూడా ఇంట్లో ఉదయం మొహం గడగా ముందు బైబిల్ ముందే కూర్చుంటాను ప్రతిరోజు. మా తల్లిదండ్రులు అదే నేర్పించారు. వాళ్ళు డెనామినేషన్ ఉన్నప్పుడు కూడా వాకింగ్ చదవకుండా టిఫిన్ పెట్టేవారు కాదు. ఇప్పటికీ ఆ అలవాటు బొంబాయి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, వర్తమానంలో వచ్చినా, సేవకుడిగా అయినా అవ్వటమే ముందు నా పని ఏంటంటే, ఈ పని కంప్లీట్ చేసిన తర్వాత మిగతా ఏదైనా సరే అలా కూర్చుని ఇంట్లో బొమ్మలు అలా వరండాలో కూర్చుని, మా ఇల్లు ఉన్నా కానీ వరండాలో కూర్చుంటే ఇలా వరండా కూర్చుంటే నాకు అలవాటు. అలా కూర్చొని బైబిల్ చదువుతారు. చాలాసార్లు కోయేళ్ళు అక్కడి నుంచి ఆడ వస్తూ ఉంటారు. వచ్చి ఇట్లా చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేసేయండి అని చెప్పి అంటారు. అది నేనుంటే నేను చేస్తాను అనగానే వాడు అక్కడి నుంచి చెప్పేస్తాడు, డబ్బుల కోసం కాదు, మీ ఇల్లు ఎలాగా, మీరు ఎలా ఉన్నారు టక్ టక్ అని మాట చెప్పేస్తాడు. వాడు ఏం చెప్పాడు అని నాకు తెలుసు. వాడు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్తాడు. ఇంకా మీకు కావాల్సిన 2 ముఖ్యమైన విషయాలు నేను లోపలికి చెప్తాను. లోపలికి వచ్చాడంటే 1000-110లో ఇంకా 2 మాటలు చెప్తానంటాడు. ఇంకా 2 మాటలు చెప్తాడు. నాకు డబ్బు కోసం కదా, నీ డబ్బు కోసం నేను రాలేదు అంటాడు. కానీ వాడు చెప్పే ఇంట్లో 10 ఇంట్లో 5 అబద్ధాలు ఉంటాయి, 5 నిజాలు ఉంటాయి. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే దేవుడికి ఎంత తెలుసో దెయ్యానికి కూడా అంతే తెలుసు. ఎందుకు దెయ్యమైంది? ఈ దెయ్యం ఒకప్పుడు దేవుని సింహాసనం దగ్గరగా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు జ్యోతిష్కాలు చూపించుకోవటం కానీ, ముహూర్తాలు చూపించుకోవటం కానీ, ప్రతి దానికి పిల్లల బైబిల్లో అన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరగాలో, ఏం జరిగించాలో ఈ బైబిల్లో మొత్తం సృష్టి ప్రారంభం మొదలుకొని ముగించి నూతన ఆకాశం, నూతన భూమి వచ్చేంత వరకు కూడా మొత్తం దీంట్లో బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి ఒక పుతోను అనే దెయ్యం పట్టింది. అలాగే యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, ఆయన గెరాసేన ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాడు కూడా దెయ్యం పట్టినోడు కూడా అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే మా దగ్గరికి ఎందుకు వచ్చేసాం? మా టైం అయిపోయిందా? దానికి తెలుసు, దానికి కొంత సమయం ఇవ్వబడిందని. ఆ సమయం తర్వాత అది కూడా పాతాళంలోకి వెళ్ళబోతున్న సంగతి దానికి తెలుసు. ఎన్నో ప్రసంగాలకి పుట్టు క్రైస్తవం అనుకున్న వాళ్ళకి మనం ఈ వాక్యాన్ని నమ్మకపోతే నరకానికి వెళ్తారని ఎన్నో ప్రసంగాలైనా వాళ్ళకి ఆ మాట బయటలో ఉండదు. కానీ దెయ్యానికి తెలుసు, నా కొద్ది కాలం భూమి మీద కొంత సమయం ఇవ్వబడింది, నా సమయం ముగించబడిన తర్వాత నేను పాతాళంలో పోతాను సంగతి. హల్లెలూయా. అప్పుడే మా సమయం అయిపోయింది, ఆ దేవుని కుమారుడు వచ్చేసాం అన్నాడు. స్టాప్, మాట్లాడు, నోరు మూసేయ్, ఎక్కువ కేకలేమన్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు దేవుని ఎవరో, దేవుని కుమారుడు ఎవరో, దేవుని కుమారులు సేవకులు ఎవరో,
నిజ ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, నిజ వాక్యం ఏదో, నిజ వర్తమానం ఏదో, నిజ సంఘం ఏదో కూడా వాడికి తెలుసు. పెద్ద బిషప్పులు తెలియని సంగతి వాడికి తెలుసు. బిషప్పులు తెలియని బైబిల్ జ్ఞానం వాడికి తెలుసు. ఎందుకంటే బిషప్పులకే బిషప్ వాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి దెయ్యం అంది, వీరు చూడ అక్కడ ఆ పుత్రుని దెయ్యబట్టినా ఏమన్నా చూడండి, అక్కడ వీరు సర్వోన్నతుని మనుషులు, దేవుని దాసులని దెయ్యం పట్టిన ఆమె చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. సోదె చెప్పుట చేత బోళ్ళంత డబ్బు సంపాదించండి ఆమె. ఏం చెప్పి? కేవలం సోది చెప్పి. మా సంఘానికి మన ఒక ఆవిడ వచ్చింది, ఒక ఆవిడ వస్తుంది. అస్గారి విశ్వాస, వాది గాంభీర విశ్వాసే, మా ఏరియాలో ఉన్నారు, ఇక్కడికి వస్తుంది అనమాట. పెద్ద వయసు ఆవిడ చెప్పింది ఒకసారి సాక్ష్యం. నేను సోది చెప్పి చాలా డబ్బులు వాళ్ళ వృత్తి సోది చెప్పడం అంట. సోది చెప్పి చాలా డబ్బులు సంపాదించారు, లక్షలు సంపాదించారంట కేవలం సోది చెప్పి. నిజం చెప్తే ఒక్క రూపాయి నిజం చెప్తే మళ్ళీ ఈయన ఎప్పుడు వాకింగ్ చెప్తానికి పిలవరు మనల్ని. నిజం చెప్తే, సత్యం చెప్తే, సోది చెప్పి లక్షలు సంపాదించిందంట ఆవిడ. సరే, మొత్తం దేవుడు ఆవిడ దర్శించాడు. పాస్టర్ వాకింగ్ గారు మారుమూసి పొందింది, బాప్తిసం పొందింది, ఆవిడ గుడికి వస్తుంది. ఇప్పుడు ఆవిడ సోది చెప్పడం మానేసి సువార్త చెప్తుంది. సోది మాని సువార్త చెప్తుంది. ఒక పాస్టర్ గారు సువార్త చెప్పింది. ఆ పాస్టర్ గారు, ఏంటమ్మా ఇలా చెప్తున్నావు అంటే, అరుణ్ కుమార్ గారు 4 ఏళ్ళ తర్వాత మీరు అంత అరుణ్ కుమార్ గారు తర్వాత వస్తారు, కెనడీ గారు వస్తారని ముందు ఆయన పిలవండి, ఆయన వాకింగ్ చెప్పేసండి, తర్వాత అరుణ్ కుమార్ గారు తర్వాత వస్తారు, ఆయన టైం ఉన్నప్పుడు మీరు అడిగితే కానీ వస్తారు, ముందు ఇక్కడ నేను పిలవండి, ముందు మీ సంఘాన్ని వాకింగ్ చెప్పించండి, ఈ కాల వర్తమానం చెప్పించండి అందంట. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆమె సోది చెప్తూ డబ్బులు సంపాదిస్తుండగా దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఆ దెయ్యపు శక్తుల నుంచి ఆమెను విడిపించాడు. ఈ సంగతి ఎవరైతే ఆమె ఎవరి ఆధ్వర్యంలో ఉందో వాళ్ళు గ్రామస్తులు అందరూ ఏకమై, అసలు ఈ అమ్మాయిని దెయ్యం పట్టుకుని పీడిస్తున్న ఈమెని, డబ్బులు సంపాదిస్తున్న ఈమెని, తప్పులో ఉన్న ఈమెని, చీకట్లో ఉన్న ఈమెని, పాపంలో ఉన్న ఈమెని ఇలా మార్చింది ఎవరని చెప్పి, ఫలానా వ్యక్తి ద్వారా సువార్తని ఇలా మారని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి కొట్టి తన్ని వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కొట్టి చెరసాలు వేశారు. దేవుని స్తోత్రం. చెరసాలంటే ఎంత భయంకరమైన చెరసాలంటే, అక్కడ ఏమాత్రం ప్లేస్ కన్వీనియంట్ గా లేదు. ఎన్ని దెబ్బలు కొట్టారంటే, కొట్టడమే కాదు కానీ వాళ్ళ కాళ్ళు చేతులు చైన్తో బంధించి ఒక మురికి స్థలంలో, ఆ జైలు కూడా శుభ్రం, ఒక పనికి మాలను పెట్టే చెరసాలంట. ఒక సావుకుని అందరూ పెట్టేది. అందరు విన్నారండి? ఒక పనికి మాలి పని చేసేటువంటి అసహ్యుల్ని, నీచుల్ని పెట్టే గదిలో పెట్టారంట ఈ యొక్క అపోస్తలులు పౌల్ని, ఆయనతో ఉన్న బృందాన్ని, కొంతమందిని. ఆయనేం బాధపడట్లేదు, నేను ఇక్కడ ఉన్నాను ఇటువంటి ప్లేస్ లో, ప్రభువా నేను నీ కోసం సేవ చేస్తుంటే నాకు ఇటువంటి శిక్ష వేసానంటే అనుకోండి. ఎందుకంటే హీ ఈజ్ ఎ ప్రాఫెట్. అతను ప్రవక్త అయి ఉన్నాడు, ఆ కాలపు వెలుగై ఉన్నాడు. ఏది జరిగినా ప్రతి ఇన్సిడెంట్ వెనకాల, ప్రతి కార్యం వెనకాల దేవుని చిత్తం ఏదో ఉంటుంది. అది మేలే కానివ్వండి, కీడే కానివ్వండి, అది నష్టమే కానివ్వండి, లాభమే కానివ్వండి, అది దుఃఖమే కానివ్వండి, అది మరణమే కానివ్వండి, అది సంతోషమే కానివ్వండి, దేవుని యొక్క వాక్య విషయంలో యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థమైన సాగుడుగా విశ్వాసకైనా ఒక నష్టం జరిగిన, కీడు జరిగిన, కీడు వెనకాల మేలు దర్శించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయనే కంగారు పడలా. ఆ కోడ ఉన్నవాళ్ళు కూడా పౌలని అయ్యా అంటే స్వతంత్రంగా ఉంటారు కదా, పాస్టర్ గారు మీకు ముందు నుంచి ఉన్నవాళ్ళు అన్న అన్న అంట ఎలా ఉంటారు, అలాగే వాళ్ళు కూడా పౌలనా. ఏంట్రా మనకి తిప్పలా, నువ్వు చక్కగా దేవుడు శాశ్వత గారిని దీవించిన గాక, జ్యోతమ్మ గారిని దీవించిన గాక అంటే మనకి చెరుకోక 5,000 ఇచ్చి చక్క కానుక ఇచ్చి మనకి ఏదైనా చెట్టు బాటిల్ ఇచ్చి తెచ్చిన వాచ్లో ఉండిచ్చి మనం పంపుతారు కనుక నువ్వు అలాగే ఇలాగని చెప్తారు. రేపు పొద్దున్న ఎవడు మనల్ని నువ్వు నీ నోటి మాటలు అసలే
నువ్వు నిలబడిదాకా ఒక రంగా ఉంటావు, నిలబడక ముందు గాడ్ బ్లెస్ యు బ్రదర్ ఎలా ఉన్నారు అమ్మ పనులు వచ్చారు కోవిడ్ నుంచి అంటాం, వాకిం ఇచ్చేసినాక లేచి దులిపేస్తాం. ఎందుకు వచ్చిన ప్రసంగాలు అండి, ఈస్ట్ కూడా వెళ్తే మిమ్మల్ని అన్నం తిప్పడమే కదా అంటారండి. అవుతారు ఈ తోటనే పాస్టర్ గారు అరుణ్ కుమార్ గారు, ఎందుకంటే ఈ ఏరియాలో కోటం పెట్టేటప్పుడు ఆయనకి పోయిట్ అయిపోతాడు ఆయన, మొత్తం గర్భదేశం అంతా తిరిగి వచ్చేస్తాడు. ఎప్పుడప్పుడు మేము కూర్చుంటా కదా, మాట్లాడదు పక్కన కూర్చుంటూ ఉంటాం. ఈయన మాటలు రాకుండా ప్రసంగం రాదంటాడు. కాబట్టి కూర్చుని చక్కగా, ఎందుకంటే ఏ అన్నకి ఆ గొడుగు వేయాలి కానీ కోట పెట్టించిన వాళ్ళు తిడతారు, ఏం చేస్తారండి మనం నెక్స్ట్ టైం పిలుస్తారు అన్నట్టుగా పౌరుల్ని శీల వాళ్ళందరూ పక్కన ఉండి అంటున్నారండి. ఏంటండి మనకి బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, జైలు ఏంటి, మనకు ఒక కుటుంబం పెట్టులో ఉన్నారు కదా, మీరు చక్కా ప్రసంగం చేస్తే చక్కా ఉంటుంది, ఎక్కడికెళ్ళినా తొనలేనా మనకి, ఎక్కడికెళ్ళినా తిట్లేనా, ఏం సార్ ఇదంటే అని వాళ్ళు అనలేదంట. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రత్యక్షత కలిగిన పాస్టర్ గారు కూడా ఉంటే పాస్టర్ గారి తాడికి కట్టేవాడు కాదు, పాస్టర్ గారికి వాక్య విషయంలో సలహాలు ఇచ్చేవాడు కాదు. అందరు వింటున్నారా? ఆయన నమ్మిన ఆయన వెంబడించే ఆ దైవజనుడు ఎవరు? సునేమిరాలు, సునేం పట్టణంలో గనురాలు మన ఇంటికి మన ఊరికి వస్తూ పోతున్న దైవజనుడు నిజమైన దైవజనుడు. ఆమేన్. ఒక సేవకుడు చూసేటప్పుడు ఆయన కాదు, ఆయన హోదా, ఆయన ఉన్నంత డిగ్రీ, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ కాదు, ఆయన తీసుకొచ్చే వర్తమానం మనకు అవసరమైంది, మనకి ప్రాముఖ్యమైంది ఆయనలో ఉన్న వాక్యం ఒకటే. ఆయన కుటుంబ విషయం మనకు అనవసరం, ఆయన బిడ్డల విషయం మనకు అనవసరం, ఆయన భార్య విషయం మనకు అనవసరం, ఆయన సంఘ విషయాలు మనకు అనవసరం. ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం, దట్ ఈస్ అవర్, అదొక్కటే మనకు కావాలంతే. దేవుడు స్తోత్రం కలిగిందంట. కాబట్టి చూడు పిల్లరా, ఈ రోజు పాస్టర్ గారికి వచ్చి పాస్టర్ గారి నుండి పాస్టర్ గారి బ్యాక్గ్రౌండ్ అంతా తిని పాస్టర్ గారు తాడేలు గట్టిగా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఉన్న అట్లాంటివి కాదు. తమ్ముడా, ప్రభు ఏమన్నాడు? ఎక్కడున్నా దేవుని ఆరాధించమన్నాడు. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందే ఆనందించండి. డబ్బులు లేవని ఏడమోకండి, కానుకలు లేవని ఏడమోకండి, ఇక్కడ పరిస్థితి బాగాలని ఏడమోకండి. కేవలం ప్రభువుని స్తుతించట్టు ఆనందించండి. తమ్ముడు సేనా మంచి సమయం మీద పాటలు పాడదామన్నారంట. దేవుడు స్తోత్రం కలిగినాక కీడు వెనకాల మీరు దర్శించే దేవుడు. ఆయన ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది. ఆమేన్. ఆయన ముందే ఏదో చూశాడు పౌలు, నన్ను జైలు పంపండి, దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది. ఈ కాలపు ఏలియా ఒకసారి ఒక డల్లాస్ ప్రాంతానికి వెళ్తున్నాడు ఫ్లైట్ లో. అదే టైంలో ఒక విధవరాలు తన కుమారుడు కోసం, తన బిడ్డ ఎయిడ్స్ వ్యాధి వచ్చి సాపత్తులో ఉన్నాడు. భక్త చెప్పాడు, సుఖ వ్యాధుల ద్వారా అతను బలహీనుడయ్యాడు. పెళ్లి కాకముందు విచ్చలవిడిగా తిరిగి డబ్బు ఎక్కువయ్యి ఒగ్గానో కొడుకు అయితే మనం వాడు బండి కొనమంటే బండి అబ్జెక్ట్ ఆ జడ్డు ఈ జడ్డు అనుకునేసి వాడికి ఎంత డబ్బు కాతాడు. ఎందుకంటే కోయిట్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. మా అమ్మ అంటాడు, అంతే. వీడు అమ్మ అనేటప్పటికి ఆవిడ ఆ బొమ్మ కనిపోతుంది. మొత్తం అంతా పట్టుకొచ్చి వీడికి ఏది కావాలంటే మొత్తం పంపించేస్తే వీడు బేవర్సుడు అయిపోతుంది, దళారుడు అయిపోతుంది. దళారు అంటే హిందీలో దళారుడు అంటే బ్రోకర్, ఇంగ్లీష్ లో బ్రోకరు, హిందీలో దళారు, తెలుగులో బ్రోకరు. బ్రోకర్ అనే పని ఇంగ్లీష్ అందుకే ఇది వరకు మా చిన్నప్పుడు అనేవాళ్ళు పని పాటలు తిరుగుతున్నవాడు ఏమనేవారు, వీడెవడ బోకడు అనేవాడు. లేదా కొంచెం బొమ్మాయి వాళ్ళు దళలేదు, వీడెవడ దళలేదు అనేవాడు. అలాగా ఇద్దరు వ్యక్తులకి మధ్యలో ఉన్నవాళ్ళు ఏమంటారంటే, పని పాట లేకోకుండా, కష్టపడుకోకుండా, ఆడుకాలకి ఈడేళ్ళకి మిలిటరీ డబ్బులు సంపాదించి ఉండి ఏమంటారంటే బ్రోకర్లు అంటారు. బ్రోకర్తనంగా ఉండి డబ్బులు సంపాదించే బ్యాచ్ కాదు ఇది. దేవుని స్తోత్రం కలిగిందంట. ఆ రోజు ఆ డెల్లాస్ ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు.
ఒక్కడే కొడుకు, తండ్రి లేడని చెప్పి ఏమనుకుంటాడు మరి, ఆవిడ ఎలా పెంచిందో వెచ్చలుడిగా డబ్బు పట్టుకెళ్ళి వెచ్చలుడిగా తిరిగి వాడు లేనిపోయిన అమ్మాయిలు అంటాడు తిరిగి డబ్బుగా పాటు ఖర్చు పెట్టి ఆఖరి వాడు జబ్బు తెచ్చుకుని సావు బతుకుల్లో మంచమే పడుకున్న వాడి దగ్గర ఏడుస్తుంది తల్లి. అందరూ అంటారండి. అన్నీ అయిపోయినాక ఇక ఆఖరి ఏడిసి మాస్టర్ గారు మా అబ్బాయి అంటాడు. అప్పుడు ఏం చేద్దాం? ఈ భారం అంతా ఎవరి మీద వచ్చండి? పాస్టర్ పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇలా పెంచండి అలా పెంచండి ఎన్నో వాక్యాలు చెప్తారు. అప్పుడు మన దొరకెక్కదు. ఆవిడ మంచం ఎక్కినాక ఆ డొక్క దగ్గర వేసినప్పుడు అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తాం. అప్పుడు కేకేసి అంటుంది, ప్రార్థన చేస్తుంది. ఇక 2-3 రోజులు చనిపోతాడు. ఎందుకంటే అది మరణకరమైన వ్యాధి. అందరూ విన్నారా? బైబిల్లో మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, క్యాన్సర్. అది క్యాన్సర్ ని తెలుగులో రాచకుండా అంటారు. క్యాన్సర్కి తెలుగులో ఏమంటారంటే రాసుకుంటూ. హిజ్కియాకి అది వచ్చింది. సరే, మరణకరమైన వ్యాధి. ఏం చేయాలో తెలియక ఆమె డబ్బులు కూడా లేవు. అప్పుడు అంత వైద్యం లేదు. ఆమె మంచి విశ్వాసి. దేవుడు స్తోత్రం కనుక ఆ మంచి విశ్వాసి చేసేదేమి లేక ఆ బిడ్డ ఒక చిన్న గుడుసు, ఆ గుడుసులో చిన్న తొట్లు, ఒక చిన్న నొలక మంచం, ఆ మంచం పడుకొని ఆడు ఇంకా మనిషి అస్థి పని తప్ప ఏం లేదు. అలాగే రాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్ట. ఒక రోజు పట్టుదలతో ప్రార్థన చేసినంట. ప్రభువా, నా కుమారుడు తప్పు చేశాడు, నా కుమారుడు పాపం చేశాడు, నిజమే. కానీ ఆమె వాక్య ప్రత్యక్ష కలిగిన ఒక స్త్రీ. ఆమె ఏరియా కోసం ఆవిడ రాత్రంతా ప్రార్థన చేస్తూ లేఖనాలు ఎత్తి ప్రార్థన చేస్తుందంట. ఆనాడు షూనేము పట్టణంలో ఆ కనురాలనేటువంటి షూనేమిరానికి బిడ్డలు లేకపోతే బిడ్డనిచ్చావు కదా నాయన. ఆ బిడ్డకు ఒక రోజు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను ఎండ దెబ్బలు చనిపోయే స్థితికి వచ్చినప్పుడు చనిపోయాడు కూడా. ఆ గనురాలు ప్రవక్త అయిన ఎలీషా వచ్చి నా కుమారుడికి ప్రార్థన చేస్తే బతుకుతాడని విశ్వాసం ఉంది కదా నాయన. ఆ ఏలియా మా కాలంలో లేడా ప్రభువా? యథార్థమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. ఆమె విశ్వాసం, ఆమె ప్రార్థన సొల్లు ప్రార్థన కాదు. అప్పటికప్పుడు ఏదో సమయం పడి గొడవడగల తీసిన ప్రార్థన కాదు, కన్నీరు కాదు. ఆ కన్నీరు కాదు, అది దైవ చిత్తానుసారమైన కన్నీరు. అది ఆమె లేఖనాలు ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఏలియా మా కాలంలో లేడా? దేవుని స్తోత్రం. ఓ ఆ రాత్రులు తెల్ల, ఆ రాత్రంతా నిజంగా లేఖనాలు అయితే ప్రార్థన చేస్తుంటే ఆ గనురాలు కుమారుడు స్వస్థపరచలేదా? అట్లాంటి ప్రవక్త మా కాలంలో లేడా ప్రభువా? ఉంటే ఈ రోజు నా కుమారుడిని స్వస్థపరిచి ఉండేవాడు కదా ప్రభు. ఉంటే పంపు నాయన అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాడు. మన కాలపు ఏరియా. అదే టైంలో ఆయన వేరే ప్రాంతానికి మీటింగ్ వెళ్తున్నాడు, ఫ్లైట్ లో ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. ఓ వెంటనే గాబ్రియేల్ మిఖాయేల్ ఎక్కడా అన్నాడంటాడు. దేవుని స్తోత్రం. ఏలియా విమానంలో వెళ్తున్నాడు చూడండి, విమానానికి వచ్చి ఏదైనా కడపని అన్నాడు. దేవుని పరిస్థితి ఎలా మారుస్తుంది చెప్తున్నాడు. గాబ్రియేల్ మిఖాయేల్ ఎక్కడున్నారు అన్నాడంట. ఎస్ సార్. చూడండి, ఏలియా కింద భూలోకంలో ప్రార్థన చేస్తుంది. భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో అది పరలోకం విప్పబడుతుంది. భూలోకంలో దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఎక్కడ వెళ్ళండి, దూతలు ప్రవక్త అన్నాడు మనకి సహాయకులు. దేవుని స్తోత్రం కలిగినాడు. దూతలు వచ్చారంట, వెళ్ళండి విమానం వెళ్తున్నారు మన ఏలియా. విలియం అన్న విమానానికి ఏదైనా చేయండి అన్నాడంట. ఏం చేశారు? ఏదో బట్టన్ నొక్కారు, అది గర్వమని సౌండ్ అవుతుంది. అబ్బాయి ఎమర్జెన్సీ సిగ్నల్ కావాలన్నారు. అది దిగే దేశం కాదు, దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కాదు. అయినా సరే అత్యవసరం ల్యాండింగ్ దిగాడు. ఫ్లైట్ రిపేర్ అవ్వడానికి 2-3 గంటలు పడుతుంది. ఇలా బయట ఏదైనా పని ఉంటే మీరు చూసుకురండి అన్నారు. దేవుని స్తోత్రం కలిగినాడు. ఈలోగా మన ఏరియా గారికి ఏదో ఉత్తరం రాశారంటే ఎవరికో ఆయన గారు ఎవరో పోస్టులు వేయాలి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వస్తున్న తర్వాత రోడ్లోకి వచ్చేటప్పటికి
ఆయన నడవటం ప్రారంభించాడు, కానీ ఆయన ఇంకొక ఆయన నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకులు, దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన ప్రవక్త అన్నాడు, మనం మన దేవుని కూడా తీసుకెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయనే మనల్ని నడిపించాలి. దేవుని స్తోత్రం కలిగినాక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఆయన ఏదో ఉత్తరం పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది బయట అక్కడ వెళ్దామని చెప్పి వెళ్తుంటే సరికి పరిశుద్ధాత్మ వాతావరణానికి వచ్చి ఇలా వెళ్ళండి, ఇలా తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు. ఆయనకు అర్థం అవట్లా ఏంటిది. దేవుని స్తోత్రం. ఒక చిన్న సందులోకి ఆటో కూడా వెళ్ళా సందులోకి. దేవుని స్తోత్రం కానీ టేక్ దిస్ వే వెళ్తున్నాడు. అక్కడ ఒక ఆమె మంచు కురుస్తుంటే ఒక చిన్న ప్రహరీ లాంటిది మట్టిది అక్కడ తెల్లారుజాము నుంచి వాడు అలా చూస్తుందంట. ఎందుకంటే దేవుడు జవాబిచ్చాడు, ఏలియాను పంపుతున్నాడు. ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా, గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా. నియమించిన భయంకరమైన దినము తండ్రుల హృదయం పిల్లల వైపు నిప్పును, పిల్లల హృదయం తండ్రుల వైపు నిప్పును. చెప్తారా? అందరు వింటున్నారండి? నిజంగా వింటున్నారా? నిజంగా వింటే గట్టిగా చెప్పండి. ఆగవుతున్నాడు చెప్తా హల్లెలూయా. కరెక్ట్గా చెప్పేసారు. ఇంకా మన మనసులో అదే ఉంటుంది. అంటే టైం అయిపోయిందంటే ఇంకా ఆపుతాడంటవా, ఇంకా ఆపుతాడంటవా. ఎందుకంటే కొంతమంది విఐపీస్ కరెక్ట్గా లంచ్ టైంకి వస్తారు. చెప్పేవాళ్ళు కూడా చక్కగా చెప్తారు. మా ఇంటి దగ్గర భోజనానికి రండి. ఇన్విటేషన్ కూడా అదిరిపోద్ది. జాషువా గారు కాదులేండి, కొన్నిసార్లు పుట్టినరోజులకి, సచిన్ రోజులకి, దినాలకి చెప్తారు. అలాగా నువ్వు మా అబ్బాయి భోజనానికి ఉండే పిల్లలు తీసుకుని ఇంట్లో ఎసరట్ట ముగ్గు అందరూ భోజనానికి వచ్చేయండి. ఎందుకు భోజనానికి వచ్చేస్తారు? అసలు ఏంటి కారణం ఏంటి? వాళ్ళ ఇన్విటేషన్ ఆహ్వానం ఎలా ఉండాలంటే, మా ఇంట్లో జరుగుతున్న కార్యం దేవుడు మా పట్ల చేసిన వేళ్ళకి ఒక కూటం పెట్టించాం, ఒక దైవజనుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా చిన్న కూటం ఉంటుంది. కూటం అయిన అనంతరం భోజనాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతో రండి. దేవుని స్తోత్రంకి వెళ్ళిన హల్లెలూయా. సీమోన్ అనేవాడు ఇన్విటేషన్ పంపించాడట. దేవుని నామం మహిమ కలిగినది. సరే కాబట్టి ఆ టైం కరెక్ట్గా ఆ టైంకే వస్తారు. కూటం టైం అక్కడ ఉండరు. స్మారక కూటం, ఇటు కూటం అయినా సరే, భోజనం ఫీల్డ్ అయినా సరే, భోజనం టైం మొత్తం రోడ్డు ఫీల్డ్ బండితో నిండిపోతుంది. మన క్రైస్తవులు చెప్పకూడదు. ఖచ్చితంగా ప్రథమ స్థానం కూటానికి ఇవ్వాలి. దేవుని నామం మహిమ కలిగినాక మంచిది. ప్రార్థనలోనే ఏలియాను చూసింది ఆమె. ఈ రోజు నిజమైన ప్రార్థన చేస్తే ఎవరైనా ఈ కాలపు ఏలియాను కూడా దేవుడు వాడు చూపించుకునేవాడు. అరుణ్ కుమార్ గారు కూడా వర్తమానం స్వీకరించక ముందు ఆయనకు చిన్న బలహీనత వస్తే ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎవరిని సంప్రదించలా. వాట్ ఈస్ దట్? ఏమైంది?
మలుపు తిరిగే సమయం అది. ఆయన ప్రార్థన చేశాడు 6 రోజులు. ప్రార్థనలో ఈ కాలపు ఏలియాని చూపించాడు ఆయన. ఇప్పుడు బల్ల బుద్ధి చెప్తాడు ఆ ఏలియా కోసం. నువ్వు చేసే ప్రార్థన సరైన ప్రార్థన అయితే ఆ విధవరాలు చూపించిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన విధవరాలకి ప్రార్థనలను చూసిందంట. ఏలియా ఫ్లైట్ లోంచి వెళ్తుంటే ఆయన బట్ట బుర్ర మొత్తం చేసిందంట. ఫోటో అంతా పిక్చర్ అంతా చూపించాడంట. ఎందుకంటే ఆడియో వీడియో కూడా దేవుడు అక్కడ మరి ఆయన డ్రోన్ కెమెరాలు ఏం లేవు అక్కడ. ఆయనే మొత్తం అన్ని మొత్తం డ్రోన్ నుంచి డైరెక్ట్ లైవ్ పెట్టేశాడు. ఈవిడికి గుడుసులో ఉన్న ఆవిడికి విమానం వెళ్తున్న ఆయన్ని లైవ్ పెట్టి చూపిస్తున్నాడు. ఇదిగో మీ ఏరియా, వస్తాడు మీ ఏరియా, నువ్వు జాగ్రత్తగా రెడీగా ఉండు. ఏరియాని ఈవిడ చూసి తప్ప లైవ్ లో ఈ ఏరియా ఆవిడ చూడ. దేవుని స్తోత్రం కలుగుగాక, దేవుని నామమున మహిమ కలుగుగాక. ఎస్, ఇక్కడున్న మీరు కూడా మనం ఆయన చూసాం. రెబెకా ఇస్సాకును చూసింది లైవ్ లో. ఎలియాజరు వర్తమానంలో లైవ్ చూసిందట ఆమె. ఇక్కడున్న మనం కూడా మన ఇస్సాకుని మనం చూడలేం, మన యేసుని మనం చూడలేం డైరెక్ట్ గా. కానీ వర్తమానంలో అన్ని కనబడుతున్నాయి. ఉదరాలు చూసిందంటే ఈ బట్ట బుర్ర పొట్టిగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, సూట్ వేసుకుని ఉన్నాడు, నుంచి అక్కడ వెయిట్ వస్తాడు అన్నాడు. ప్రార్థన ముగించి 3 గంటలు 4 గంటలకి ప్రార్థన ముగించి బయట గోడ కడుపుకి చూస్తుందంట. చెప్పాడు కదా లైవ్ చూసేసింది ఇవిడి వస్తాడని. గోడ మీద నాన్న చూస్తుంది. ఆవిడ కొంచెం చీకటిగా ఉంది. తెల్లారి 5 గంటలు కొంచెం మసకగా ఉంది. ఇలా వెళ్ళిపోతాడంట ఆయన. ఏలియా మీకు వస్తా. అప్పుడు ఆవిడ ఇలా కొంచెం ఎదురు వెళ్ళిపోయాడండి. ఆవిడ పాస్టర్ గారు వందనాలన్నమాట. ఈ ఊరేంటో నాకు తెలీదు, ఇక్కడ ఎవడు నల్లోడు పిల్లోడు ఎవడు పక్కోడు ఉంటారో నాకు తెలీదు. ఎదరికైనా నాకు పాస్టర్ గారు అంటే ఓల్డ్ మంది బయట మీద పాస్టర్ గారు ఇలా అంటారు. నాకు కనీసం మొహం అది కైతే వాకింగ్ చెప్పినప్పుడు పాట పాడినప్పుడు ఎక్కడ ఎవరు నన్ను చూస్తారు. వాళ్ళకి నేను గుర్తుంటాను కానీ వాళ్ళు నాకు గుర్తుంటారు కదా. అలా మన ఏదైనా పాస్టర్ గారు వందనంటే ఇది నా ఊరు కాదు, నా దేశం కాదు, నాకు ఏమీ కాదు, నా పాస్టర్ గారు వందనంటే ఎవరండి. అప్పుడు వెనకొచ్చి ఎవరు వందనాన్ని వండి నేనండి ఈ కాలంలో ఉన్న విధవరాలని. నేను ఎలాగనే సంగతి, నేను పాస్టర్ అన్న సంగతి మీకు ఎలా తెలుసమ్మా? నేను పాస్టర్ అన్న సంగతి నువ్వు ఎలా తెలుసు? అయ్యా లోపలికి రండి చెప్తాను. మిమ్మల్ని రాత్రి లైవ్ లో చూసాను సార్. దేవుని స్తోత్రం. వెంటనే లోపలికి వచ్చి ప్రవక్త అంటాడు, ఆ ఇంటికి వెళ్ళటానికి ఇంత పెద్ద బంగ్లా కాదు, అదొక చిన్న గుడుసు. మనిషి ప్రవక్త అంటాడు ఇలా వంగి ఆ గుడుసులోకి ఇలా వంగి వెళ్ళాడంట. ఇలా వంగి లోపలికి వెళ్తే ఒక తొట్టడిపోయిన మనసు ఉంటే ఆ మనసు మీద ఎముకలు తప్ప ఏమీ లేవంట. కుర్రోడికి షాప్ బతుకులో ఉన్నాడు. వాస్తవం చెప్పింది, ఈవిడొక్కడే కొడుకు నేను గారంగా పెంచానయ్యా. ఈవిడు నా గారాన్ని అతిమిక్కులుగా చూసుకుని ఇష్టానుసారంగా తిరిగి భయంకరంగా తిరిగి జబ్బు తెచ్చుకున్నాడు. ఇక నాకు నా భర్త లేడు, ఈడొక్కడే నాకు దిక్కు, ఈడన్నా నన్ను చూస్తాడేమో అనుకున్నాను. ఈడు చనిపోతున్నాడు నాకంటే ముందు. నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే రాత్రి నిన్ను దేవుడు చూపించాడు. ఏలియా లేడని ప్రార్థన చేస్తున్నాను, ఏలియా ఉన్నాడు అని చూపించాడయ్యా. ప్రవక్త అన్నాడు, పెద్ద ఇళ్ళకి వెళ్ళాను, కోటీశ్వర ఇళ్ళకి వెళ్ళాను, నన్ను ఎంతో బాగా పట్టించుకుని నెంబర్ 1 కారులో తెప్పిన ఇళ్ళకి వెళ్ళాను. కానీ ఎక్కడా దొరకని మర్యాద, ఎక్కడా దొరకని గౌరవం, నేను ఎన్నడూ ఊహించని ఒక మర్యాద ఆ చిన్న గుడిసెలో నాకు దొరికిందని చెప్పగలను. ఏంటో మర్యాద ఒక్కటే. ఆవిడ ఆ కాలం వర్తమానం వెళ్ళలేదు, ఏదే ఉన్నాడని వెళ్ళలేదు, ఏడో ఉన్నాడని వెళ్ళలేదు, 7 సంఘకాలం కోసం వెళ్ళలేదు, ధాన్యం 70 వారు వెళ్ళలేదు, 7 ముద్దుల కోసం వెళ్ళలేదు. ఒక్క రాత్రి సరిగా ప్రార్థన చేస్తే ఏలియా ఉన్నాడని ప్రత్యక్షం వచ్చింది. ఈ మధ్యాహ్నం ఎవరైనా సరే
ఒకవేళ ప్రవక్తను ఇప్పుడు నువ్వు తిరస్కరించవచ్చు, ఇప్పటికే అతను అబద్ధ ప్రవక్త అనొచ్చు. నువ్వు నిజంగా ఎవరిని దర్శించకుండానే, ఎవరితో మాట్లాడకుండానే ఆ విధవరాలని నువ్వు నిజంగా ఈ రాత్రి భాషలను మోకరించి ప్రార్థన చేయాలి. ఈ రోజు దేవుడిని కళ్ళు తెరుస్తాడు పిల్లలు. గొప్ప వాళ్ళు ఇవ్వని మర్యాద ఆ ఇంట్లో దొరికింది. ఏంటి ఏమన్నా ఏంటా మర్యాద? మనం మర్యాద ఇస్తామంటే ఏదో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఐ ఫ్రూట్స్, పొటాటో చిప్స్ ఫ్రూట్స్, సంకరజాతి ఫ్రూట్స్ అని పెడతాం మనం అక్కడ. మొత్తం వచ్చి ఫ్రూట్స్ అని కివి బీబీ ఫ్రూట్స్ అని సంకరజాతి ఫ్రూట్స్ కదండి, వజనం కదా ఇవి మొత్తం సంకరజాతాన్ని పెట్టేసి చాలా గొప్ప ఫ్రూట్స్ ఎక్కడ అనుకుంటాం. డ్రాగన్ ఫ్రూట్ చైనా ఓడిదంట, కివి ఫ్రూట్ ఇంకొకటిదంట, అన్ని సంకరజాతి ఓడి. అవన్నీ పెట్టి మనం చాలా పెద్ద అయ్యంట అంజూరు పళ్ళు అంట. అవి నిజమేసుకోండి, అవి ఎండు ఆ నట్లు అవి పిట్లు అని పెట్టి అవి బాబు పాస్టర్ గొప్ప గొప్ప వేళల్లోకి వెళ్ళాను, మంచి మంచి భోజనాలు చేశాను. కానీ ఇక్కడున్న మర్యాద మంచినీళ్ళు కూడా లేవు అక్కడ. పిల్లరా, నువ్వు పాస్టర్ గారికి ఎంత కానిపించావు అనేది కాదు, నీ పాస్టర్ గారికి ఎన్ని రకాల భోజనం పెట్టేది కాదు, ముందు ఆ పాస్టర్ గారు తెచ్చిన వాక్యం చేర్చుకునేవారు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఏంటి మర్యాద? ఆ ఒక్కతే ఈయన ఈ కాలపు ఏలియా అని గుర్తించింది. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. అది ఆయనకి ఇచ్చిన మర్యాద. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి పౌలు సేవ టైం అవుతుంది, సబ్జెక్ట్లోకి వస్తున్నాను, ఇంకా రాలేదు నేను. సరే మీ ఇష్టం ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. వెంటనే పౌలు సేవలు ఎత్తుదాం, తమను పాట పాడతాం. ఎందుకంటే కష్టాల్లోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా, దుఃఖంలో ఉన్నా మన ప్రభువుని ఏ స్థితిలోనైనా ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తుకున్నాను పాట అన్నాడంట, ఎత్తాడు. ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలేనో, ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే తప్పుడు నన్ను, ఎన్ని కష్టాలు కలిగినా, ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని కష్టాలు వాటినా, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత భాగమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, దేవా నీవే నా ఆధారం. పౌలు ఎత్తుకున్నాడు పాట, శీల గేల మొత్తం చప్పటి కొడుతుంటే జైల్లో ఏదైతే తోట అయిపోయిందా? దేవుని స్తోత్రం. సరసాలే ఏదేదిగా మారింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. దేవుని పిల్లలు ఎక్కడుంటే, ఆయన సన్నిధి ఎక్కడుంటే, ఆయన ఆరాధన ఎక్కడుంటే, ఖచ్చితంగా ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట ఏకీభవిస్తే నేను వాళ్ళ మధ్యలో ఉంటా. ఆమేన్. పాట పాడుతుంటే ఆరాధన చేస్తాడు. పాటలో మనకి కోటాలకు వెళ్ళిన కాడ, అక్కడికి వెళ్ళిన కాడ నాకు పాట అనేమో లేదు, వెళ్ళానంటే కనుక ఈ సింగర్లు అందరూ ఆర్కెస్ట్రా ఉన్న కోటాల కాడికి వస్తారు, వచ్చి పాట రాసిస్తారు. ఇక్కడ స్వార్థ గాయకులు ఉంటారు, వర్తమాన పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఏముండదు, ఆఖరిని ఒకటి ఇస్తారు, నేను అది చేస్తే పాట పాడి, నేను మాట పాడి, ఈ పాట అయిపోద్ది, వాక్యం అయిపోద్ది. కొంతమంది స్పెషలిస్టులు ఆ పాట పాడటం కోసం వస్తారు. ఎక్కడికి? ఆ పెళ్లికైనా పుట్టినరోజుకైనా. మరి వస్తారా పాడతారా? వాళ్ళ ఆపణం ఏంటంటే మొగడు కొండ ఫ్రీ ఏదో ఉండదు చూసారా, నేను కూడా కొత్తగా పాడతారా అంటే మరి ఈ బిల్లుడు వచ్చి పాడితేనే కానీ, ఈ బిల్లు వచ్చి పాడితేనే కానీ మనం అక్కడ పోవడం జరగదు. పాటలు మీ ఇంట్లో ఉన్నప్పుడు పాడుకోవచ్చు, ఆడవాళ్ళు పనులతో ఉంటుంటే పాడుకోవచ్చు, మనం ఎక్కడ ప్రయాణం ఉన్నప్పుడు పాడుకోవచ్చు, పొలంలో ఉన్నప్పుడు పాడుకోవచ్చు, ఎక్కడన్నా పాడవచ్చు.
నిజంగా దేవుని ఆరాధన చేయాలంటే రోజు నువ్వు నీ పిల్లల కొడుకు రోజు పాడండి. చెరసాలలో దిగొచ్చిన దేవుడు నీ ఇంట్లో కూడా వస్తాడు. నీ ఇంట్లో ఉన్న దెయ్యాలన్నీ బయట కొట్టాను. స్తోత్రకంగా పాట పోతే మొహం పెట్టారు. ఇళ్ళగా పాట వాళ్ళు, ఇళ్ళగా పాట వాళ్ళు, ఇళ్ళగా పాట వాళ్ళు. ఇంకొకటి రాత్రం మావాడు చెప్పు పాట ఉన్నాయి, చెప్పరా పాట ఉన్నాడు. నేను చెప్పాను చెప్పు, మరి అయ్యారు వచ్చి చెప్తానే కానీ నేను చెప్పాను చెప్పి పాట నుంచి. దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క బిడ్డలు రక్షణ పొందిన వాడే పాడాలి. బయలు పాట ఉన్నవాడే పాడాలండి. దేవుని స్తోత్రం కలిగినాక ఏమనుకోద్ది, నేను నీకు బయట కూడా చెప్తాను చూస్తాం. మేము ఎంతో మంది సీట్ల మీద సీట్లు రాయించేస్తూ ఉంటారు. ఎక్కడన్నా పాడు, నువ్వు దేవుడు వింటాడు. నీకు స్వరం ఉంటే ఎక్కడన్నా మహింపచ్చు. ఒక పాట ఆడితే నీ స్టేజ్ మీద దండేసి ఒక 5,000 కానుకోరుగా. మన ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు కదా, మన జేసుదాసుని కాదు కదా. ఆడు పాటలు పాడితే ఆడికేమో 5,000, 50,000, ₹1,00,000 మనకెవడెత్తాడు? నువ్వు ఇంట్లో కూడబెట్టి పాటలు కచేరీ పెట్టు, ఆర్కెస్ట్రా పెట్టు, ఒక 50,000 ఖర్చు పెట్టు, అప్పుడు పాడు. ఎవరి ఇంట్లో కూడబెట్టి వచ్చి పాడతాం? మిమ్మల్ని కాదు, నేను అందరూ మంచివాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి ఎన్ని పాట పడినా తెలీదు, మరి మీరందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఎక్కడ పాడుతున్నా నేను, ఎలా పాడుతున్నారు? మంచి సూటు కూటేసుకుని చక్కని కొప్పులు ఏమైనా పెట్టి ఇలా దారి ఇలా ఇవన్నీ సైడ్ సిమెంట్ రోడ్లు, కోణ రోడ్లు ఇవన్నీ తీసి ఈ బ్యాచ్ కాదు అది. ఆ బ్యాచ్ ఎలాగో తెలుసా? 2 కాళ్ళు చేతులు కట్టేసిన బ్యాచ్ అది. కాళ్ళుకి సంఖ్యలో చైన్ బిగించి ఈ కాళ్ళు వేసిన చైన్ మెడకేశారంట. ఈ 2 చేతులు కట్టేశారంట. కాళ్ళు చేతులు కట్టి బిగించబడిన బ్యాచ్ ఇది. ఎక్కడుండి ఒక పంది కొక్కులు తిరిగి ఒక అసహ్యమైన స్థలములో ఉండి అసహ్యమైన స్థలమును పరిశుద్ధ స్థలంగా మార్చాడంట. నువ్వు పాట అయినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా నువ్వు నిలబడిన స్థలం మోషే. అగ్ని స్తంభంలో ఆయన పదవాడు మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం. అడుగులో గొర్రెలు కాసుకున్నాడు. బోర్డు సార్ ఆ స్థలంలో తిరిగాడు. కానీ దేవుడు అన్నాడు, మోసెస్, నువ్వు నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం. వణికిపోయాడు మోసే. ఎందుకు పరిశుద్ధ స్థలం? దేవుడు ఎక్కడుంటే ఆ స్థలం పరిశుద్ధంగా ఉంటుంది, ఆ ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది, ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం. దేవుడు కదలాడే స్థలం. కలువరి శిలువలో ఎప్పుడైతే మరణించాడో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి తెర తొలగించబడింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చినాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ స్థలం. చెరసాలు అసహ్యమైన కంపు కొట్టే స్థలం పరిశుద్ధ స్థలంగా మారింది. పరిశుద్ధులు భక్తులు పాటలు పాడుతుంటే అనుకోకుండా సడన్ గా దూత దిగొచ్చాడు. బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. ఏం చేశాడు? సరసాల పునాదులే కనపడంట. ఏం పెద్ద ప్రసంగం, పెద్ద ఆర్కెస్ట్రా, పెద్ద సౌందర్యం లేదు అక్కడ. నా ప్రియమైన దేవుని పెట్టాడు. ఆయన పెద్ద ప్రసంగం లేదు అక్కడ. ఎవడో మారు మనసు పొందలా. ఎక్కడ పాటలు పాడితే, అందుకే నీవు మనందరం రాజులని యాచకులు ఎందుకనంటే ప్రసంగం చెప్పేవాడు అక్కడే యాచకుడు కాదు, పాటలు పాడేవాడు యాచకుడు, వాయించేవాడు యాచకుడు. వాయించేవాడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండి వాడు నిజమైన అభిషేకంతో వాయిస్తే దేవుడు సంగీత ప్రియుడండి. వాయించేవాడు కూడా పరిశుద్ధుడై ఉండాలి. సినీ సంగీతం వాయించేవాడు తీసుకొచ్చి కూర్చోబెట్టకూడదు. పరిశుద్ధ కూటములో పాడేవాడు పరిశుద్ధులై ఉండాలి, విశ్వాసులై ఉండాలి. ఆమేన్. వాయించేవాడు విశ్వాసులై ఉండాలి. అప్పుడే అది ఒక నిజమైన సింఫోనీ అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎందుకంటే పాటలు ఏమిటి? వాక్యమే కదా. ఆయన మాట, నీ మాట నా పాటగా అనుకరించును.
క్షణం పాడని యేసయ్యా. నీ మాట నా పాటగా, దేవుని వాక్యమే దానికి స్వరం సమకూర్చి కూరిస్తే ఏమైంది? పాట అయింది. ప్రసంగం కాదు, పాట పాడి కూడా మార్చొచ్చు. దేవుని స్తోత్రం. మా సంఘానికి వచ్చిన 2-3 కేవలం ఒక్కసారి 2 సార్లు పాటలు వచ్చారంట. ఏం పాటలు పాడి? సినిమా పాటల, డ్రామా పాటల, పిచ్చ పాటల? మన గొప్పతనం కోసమా? నీ స్వరము దేవుడికి మహిమ తేవాలి. నీ స్వరములో నుంచే ఆయన గొప్ప ఆత్మ కదలాడాలి. ఓ దేవుని యొక్క స్వార్థ అలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు జైలు అధికారికి రోమిడు అంజుడు కేవలం పాటలు పాడారంటే అంట, చక్కగా యథార్థంగా పాడుతున్నారంట. పాడుతుంటే బలిష్ఠుడైన దూతలు దిగొచ్చు. చాలాసార్లు పునాదులు కదిపాడు. భక్త అంటాడు, గోడలు కూలితే నీళ్ళమే పడాలా. అందరు విన్నారా? చాలాసార్లు జైలు గోడ కదిపినప్పుడు పడిపోతే ఏం జరగాల? లోపల పడాలా. దిగొచ్చినాడు ఎవడు? బలిష్ఠుడైన దూత. గోడలు అలా పడలేదంట. చాలాసార్లు తలుపులు పగిలిపోయి గోడలా పడిపోవడమే జైలు అధికారి రోమిడు. వాడు ఎంత పవర్ఫుల్ గా ఉంటారంటే, ఇక్కడ జైలు గోడ పడిపోతుంది, దొంగలు ఖైదీలందరూ పారిపోయారంటే వాడు చూడండి భూకంపం వస్తుందని అన్ని కాదు, అంత డ్యూటీలో రోమిడు సైనికుడు అంత పెరపట్టు. సమాధానం చెప్పలేక నేనేం చెప్పను, ఖైదీలు పారిపోయారేమని చెప్పేవాడు ఎంత పెరపడి టక్కన గన్ తీసుకుని కాల్చేసుకోబోతున్నాడు. ఖైదీలు పారిపోయారేమని చెప్పి చీకట్లో మొత్తం అంతా ఇదైపోయింది. వెంటనే పౌలు చూస్తున్నాడు, అతను గన్ తీసుకున్నాడంటే తీసుకుని కాల్చేసుకోవడానికి. వెంటనే పౌలు అన్నాడు, అయ్యా ఒక్కసారి నువ్వేం నిన్ను చంపుకోవద్దు, మేమందరం ఇక్కడ పారిపోయే దొంగలం కదండి. వాకింగ్ చెప్తుంటే ఎవరైనా వచ్చి అడిగితే మమ్మల్ని బాబు ఏం అడుగుతాడు, ఆ దొంగలం కాదు మేము. ప్రత్యక్ష కలిగిన ప్రసంగికుడు. ఎవరు వచ్చినా ధైర్యంగా నిలబడి చెప్పగలిగే వాక్యం బయలుపడుతుంది. దేవుని స్తోత్రం. పారిపోయి మేము ఏదో దొంగతనాలు చేసి ఎవరి కొంపలో దోసి జైలుకి రాలేదా బాబా? సువార్త చెప్తుంటే పట్టుకుని వేసారు ప్రభుత్వం. కాబట్టి మేము ఆడం కాదు, అందరికీ ఉన్నాం. చూసుకోక్కడ వల్ల జైలు గోడతో పాటు అయ్యగారు సంఖ్యలు గింకులు తెగిపోయింది. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, ముగిస్తున్నాను. సంతోషంగా ఉందా? ముగిస్తానంటే సంతోషం. ఒక ఆయన ముగిస్తున్నానంటే ఎంత సంతోషం అయిపోతుంది. సంఘ ఆడియన్స్ కి, ప్రార్థనలో కూర్చున్న వాడికి ఇంకా ఎంత గొప్ప మర్మాలు చెప్పిన సంతోషం అంటే, భోజనం టైం అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి మహా ఆనందకరమైన సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, నేను ఇప్పుడు ముగిస్తున్నాను అని పాస్టర్ గారు తెలిసి ఉంచిన బైబిల్ని నేను ముగిస్తున్నాను అనగానే మీరు కూడా మీ బైబిల్ అన్ని మూసేసి బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఇక్కడ సంతోషం అనమాట. ఎలా వాటలని బయట భోజనం ఇప్పుడు
రెడీ చేసేయండి. అలా ముగించోడు కాదు నేను. హల్లెలూయా. ఇదిగో త్వరగా వస్తానన్నాడు ఆయన. 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చాడా? ఇదిగో ముగిస్తానని చెప్పినాను, కానీ ముగించేస్తాను. నేను చెప్పలేండి. దేవుని స్తోత్రం కాక. సరే, అందరు ఇక్కడ ఉన్నారా? ఎప్పుడైతే పిల్లల చెరసాల నాయకుడు కత్తితో పొడుచుకోపోయేటప్పటికీ పౌలు లేచి అన్నాడంట, మేము ఎక్కడే ఉన్నామయ్యా, మీరేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పేటప్పటికి అప్పటికే ఆ రోమీయుడు, ఆ చెరసాల అధిపతికి ఒక ప్రత్యక్షత వచ్చేసింది. దేవుని స్తోత్రం కింద. అరే ఏడు మిగతా పాస్టర్ లాంటి కాదు. ఆమేన్. దేవుడు నేను దీవించిన కాక జాషువా గారిని ఇంతగా దీవించినందుకు, ఇన్ని సంవత్సరాలు కోయిట్లో ఉన్నందుకు ఇంత దేవుడు ఇంతగా, దీనికి ఇదే మీకు ఆనవాలు. ఈ ఎంత శిక్ష, ప్రతికూల వాతావరణంలో కూడా మంచి అద్భుతమైన అలాగే మాట్లాడి దీవించి సాగుతారు. గారికి ప్రత్యక్షత వచ్చేసింది. చాలా సువార్త చెప్పకముంది ఆ చూసినటువంటి సేవకులు చూసేటప్పటికి, ఆయన పాటలు చూసేటప్పటికి, వాళ్ళు కలిగిన ప్రత్యక్షత చూసేటప్పటికి, అరే ఏమి దేవుడు, దేవుడు ఏం చేశాడు, పాటలు పాడారంటే శైలు బదలైన శక్తి కలిగిన దేవుడు. ఆనాడు యెరికో నుంచి యెహోషువ ఇశ్రాయేలుని వాగ్దాన దేశం తీసుకొస్తుంటే పాటలు పాడుతున్నప్పుడు 7 సార్లు పాటలు పాడి యెరికో గోడ చుట్టూ తిరిగితే 7వసారి పాట జరుగుతున్నప్పుడు భూమి నెడవిడిచి గోడలు పడలేదంటండి, కిందకి దిగిపోయినంట. ఆ దేవుడే మరల ఇక్కడికి వచ్చాడు. ఆ బలిష్ఠుడైన దూత ఇక్కడికి వచ్చాడు. ఆ అగ్ని స్తంభం ఇక్కడికి వచ్చింది. జైలే ఒక మహా పెద్ద కూటగా మారిపోయింది. ఇంకా ఏమీ ఆలోచించలేదు, వెంటనే కాళ్ళ పడిపోయి అప్పుడు అన్నాడు, అయ్యారా రక్షణ పొందడానికి మేమేం చేయాలి? గుడ్ క్వశ్చన్. అది మంచి ప్రశ్న అంటున్నాడు. నాకు ఇష్టమైన ప్రశ్న. ఒక వ్యక్తికి కరోనా వచ్చి చచ్చి బతికాడు, ఒక వ్యక్తి యాక్సిడెంట్ తిరిగి బతికాడు, ఒక కుటుంబం విడిపోయి కట్టబడింది. ఇట్లాంటి దేవుడు నీకు మేలు చేసినప్పుడు, కృతజ్ఞత వచ్చినప్పుడు, నీవు ఒక మంచి 2-3 మేకలు పోసి అందరికి ఫుల్గా భోజనం పెట్టి వచ్చిన పాస్టర్లకు 1000 రూపాయలు 10,000 కానుకిచ్చి ఏదో చేసి చాలా సంతోషం, దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడు. మరి రేపైనా టికెట్ ప్రయాణం ఇల్లుండండి, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. ఇట్లాంటి సోదు కవులు కంటే సోదు కోడాల కంటే ఒక వ్యక్తికి వాక్య ప్రత్యక్షత వచ్చినప్పుడు, దేవుడు నిన్ను బ్రతికించినందుకు, దేవుడు నిన్ను కాపాడినందుకు నువ్వు చేయవలసిన ప్రశ్న, నువ్వు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? దేవుని కొరకు నేనేం చేయాలి? చెరసాల నాయకుడిగా ఒక అవకాశం వచ్చింది కదా, అయ్యా నాకు నన్నేం చేయమంటారు? అప్పుడు పౌలు అంటాడు, నీవును నీ ఇంటి వారు. ఆమేన్. ఏమన్నా, నీవును నీ ఇంటి వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని నామమున మహిమ కలుగును. ఎందుకంటే ఒక పాస్టర్ దగ్గర నీకు ఇచ్చేదేదో తెలుసా? ఆ పరలోకపు నిత్య జీవం. నిత్య జీవానికి వెళ్ళే మార్గం చూపిస్తాడు. వెంటనే తను ఆ వర్తమానం ఇంటికి వెళ్ళాక భార్య చెప్పాడంట, అదే వర్తమానం బిడ్డలు చెప్పాడంట. విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఎంత గొప్పదంటే, విశ్వాసం అనేది కంటి కనబడేది కాదు, అదృశ్యమైనది, ఉన్నవేరుటకు రుజువైనది. ఈనాడు వర్తమానంలో వాళ్ళు భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు వస్తే బిడ్డలు రాదు, బయట బ్యాలర్స్గా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ నీ బిడ్డలు ఇంకనూ మారకపోతే ఆమేన్. ఎందుకంటే దేవుడు కుటుంబంతో దేవుడి సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ సభోసారి? ఎంతమంది మీ కుటుంబంతో దేవుడి సన్నిధికి వెళ్తున్నారు? పిల్లల దేవుడి యొక్క కృప, నేను ఎప్పుడైనా ఇదే చెప్తాను, మన కుటుంబాలతో ఉంటే, మన కుటుంబాలతో దేవుడి సన్నిధికి వస్తే, మన బిడ్డలు రక్షించబడితే, మన బిడ్డలు రక్షణ పొందుకుంటే, ఈ కాలం యొక్క వాక్య ప్రకారం వాడు నమ్మి బాప్తిసం పొందితే, కుటుంబం అంతా అక్కడ ఉంటే పిల్లరా, నువ్వు సంపాదించిన 10,000 ప్రపంచాల కంటే, ఒకవేళ నీ కొడుకు ఒక 3 స్టేర్లు బిల్డింగ్ వేసి ఉండొచ్చు, 10 ఎకరాల పొలం ఉండొచ్చు, వాడు కూర్చునే తరగాన్ని ఆస్తి సంపాదించవచ్చు. బట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్? కానీ ఏంటి దానివల్ల ప్రయోజనం? ఒక మనిషి లోకమంతా సంపాదించుకుని వాడు మారు మనసు కూడా చచ్చిపోతే, ఈ కాలం యొక్క వాక్యత కూడా
కాబట్టి చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యలా మమ్మల్ని ఏం చేయమంటారు? పౌలు అన్నాడు, నీవు నీ ఇంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. వెంటనే ఆ కుటుంబం అంతా కలిసి పిల్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా పాస్టర్ గారిని అడుగుతాం, ఆయన అడుగుతాం ఈ చెప్పిన వాక్యం కరెక్టా కాదా, మా సంఘ పెద్దలను అడుగుతాం, మా సంఘాన్ని ఊరుకుంటుందా ఊరుకుందా, అవన్నీ అడగలా. ఇప్పుడే ఆన్ ద స్పాట్ వెంటనే అతను బయలుపాటు వచ్చినప్పుడు, ఆ వాక్యం అతనికి అర్థమైనప్పుడు, ఇక్కడ ఉన్న పిల్లలు మీరు ఎవరైనా సరే రక్షణ పొందలేదా? ఒకవేళ నువ్వు పొంది నీ బిడ్డలు పొందుకోలేదా? యేసునందు విశ్వాసం ఉంచు. ఇంకా నువ్వు ప్రభు, ఇంకా చాలా మంది మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అయ్యా. చేయండి ప్రభు. కాదు, నువ్వు చేయి. ఈ రోజు నుంచి నువ్వు చేయి. నీ కుమారుల కోసం నువ్వు చేయి. ఆ విధురాలు చేసిన నువ్వు చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని కాదు స్వస్థపరిచేది. నీ కుమారులు ఉన్న పాప రోగం నుంచి విడిపిస్తారు కదా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. హత్తిరైట్ అనే ఒక సహోదరి ప్రవక్త గారు ఆ తాడుపులు, ఆ 3వ ఈడ్పు కొడతలు ఆయన సృష్టించి చంపి దాల్చిన తర్వాత ఆయన ఇంటికి వస్తున్న అడుగులో మధ్యలో దారిలోకి వెళ్ళింది ఒక విధవరాలు, ఒక సహోదరి హత్తిరైట్ అనే ఒక సహోదరి. ఆమె పేరు హత్తిరైట్. వాళ్ళక్క, ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు. పేద కుటుంబం. ప్రవక్త గారు ఎప్పుడో ఇంటికి వెళ్ళినా ఆడ ఇంటికి బయట ఉండి ఆడ వచ్చాడు, ముసలుడు వచ్చాడు. మా అమ్మడు అక్కడ కూర్చుని వాక్యం అంటారు. సొలిగా ఆయన చెప్తుంటే ఆయన ఎదురు చెప్తుంటే ఇలా ఆమె అంటూ ఉంటారు. ఎలా అమ్మ ఇక్కడ పట్టతాడు వచ్చాడు, ముసలుడు వచ్చాడు, ఇలాగే మాట్లాడతారు. పాస్టర్ గారిని అటకరించిన మాటలు, దైవజనులు తోలనాడే మాటలు ఇలా మాట్లాడుతూ ఉండేవారంట. ఆ తల్లి ఎప్పుడు ప్రార్థన చేసేదంట, ప్రభువా నా బిడ్డలు ఎలాగైనా నువ్వు మార్చిపోయినా. నిజంగా ఒక రోజు ప్రవక్త గారి ఇంటికి వెళ్ళాడు. హత్యరేట్ అని ఆవిడికి 2 కాళ్ళు లేవు, చక్రాల కుర్చీలో కూర్చునేది. ఎప్పటి నుంచో సహవాసానికి వెళ్తుంది. ఆవిడకంటే ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళు అలాగొచ్చేలా బాగుపడి నడిచెళ్ళిపోతున్నారు, కానీ చక్రాల కుర్చీలోనే కూర్చుంటుంది. అయినను ఆయన ప్రవక్త అన్నది. కాళ్ళు ఇవ్వకపోయినా దేవుడే, నీకు మంచి ఇల్లు లేకపోయినా దేవుడే, నీకు మంచి ఉద్యోగం లేకపోయినా దేవుడే, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా కూడా దేవుడే. దేవుడు స్తోత్రం. ఏడీసీ కమ్మని గారు ఆయన తెలుసు కదా, ఆయన జంగారెడ్డి ఏడీసీ కమ్మని గారు అని వాళ్ళ అబ్బాయి పాస్ అని అన్నాడు. ఆయన పాస్టర్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి 10th ఫెయిల్ అయిపోయినప్పుడు 10th ఫెయిల్ అయిపోయాడంటే ఆయన పాస్ అని గారు. స్టీవెన్స్ అనే పెద్దోడు, 2వ పాస్ అన్నాడు, 3వ పాస్ అన్న, 3వ ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి. సరే వాళ్ళు ఏదో సందర్భం వచ్చి, రేపు సంగమా ఎల్లుండి బుధవారం నాడు మా ఇక్కడ కృతజ్ఞత కూటం ఉంది అన్నాడు. సరే కృతజ్ఞత కూటం అంటే దేనికోసమని అంటే, ఈరోజు నేను కూటం పెట్టిన దానికి కారణం మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఆయన మాస్టర్ ఆయన మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతుంది, దాన్ని బట్టి ఎంతో సంతోషం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుకుందాం అన్నాడు. ఈయన కుమిలి ఎడుతున్నాడు. ఎంత కూర్చుంది ఎవడు పాల్సన్ పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఏవాన్స్ మా నాన్న చేసి పనులు ఇలా ఉంటాయి. ఎవడన్నా పాస్ అయ్యాడంటే ఫోటో పెట్టించుకుంటాడు సంతోషంగా. అసలు ఒక రకంగా ఈ మాస్టర్ కదా, మాస్టర్ కొడుకు ఫెయిల్ అయిపోయినట్టు ఇరేసి ఉండాలి కదంటే, నేను ఫెయిల్ అయిపోయినందుకు ఫోటో పెట్టిస్తాడండి. అప్పుడు నేను మరలా చెప్తున్నాను, ప్రభు నందు ఆనందించండి. మేలు జరిగిన కీడు జరిగిన దేవుని ప్రతి దాంట్లో దేవుని కృతజ్ఞత తెలుసాలి. ప్రవక్త యోబుకి కీడు జరిగింది, కీడును మేలుగా తలంచి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో కాలం ప్రార్థనకి వెళ్తుంది. ఆవిడ కంటే అందరూ చూడు సస్పెండ్ వెళ్తారు, ఈవిడ బాగుపడ్డా. అయినను ప్రవక్త అంటే ఎంతో నమ్మకం, ఎంతో ప్రేమ పిల్లారా. హల్లెలూయా. కాళ్ళు రాకపోయినా ఆయన ప్రవక్తే. సరే కూర్చుని థర్డ్ పుల్ కోసం సోదరు సృష్టించడం చెప్తూ అన్నాడు. చెప్తుంటే హతి ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఇప్పుడు నువ్వేమి కోరుకుంటే గాడ్ ఈజ్ రెడీ టు డూ. నీకు మంచి ఇల్లు లేదు కదా, నీకు ఇల్లు కావాలి, రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు నీ 2 కాళ్ళు లేవు కదా, ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా నీ కాళ్ళు. దేవుడు అడిగితే ఇప్పుడు నువ్వు అంటే కాలుస్తాడంటే ఆవిడ ఆలోచించి
ఇప్పుడు నాకు ఎంత వయసు అయింది, కాళ్ళు వచ్చిన ఏంటి సుఖం, కాళ్ళు రాకపోయినా ప్రార్థనకి వెళ్తాను. ఆమె కుర్చీలోనే వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వాక్యం వస్తున్నాను నేను. ఇప్పుడు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? కాళ్ళు చేతులు కలిగి దేవుని సన్నిధికి రాకుండా వచ్చిన సేవకుని ఎటకారంగా మాట్లాడుతున్న నా కుమారులు అక్కడ ఉన్నారు. ప్రవక్త వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు నన్ను. ఆ వెనుకుందంట నా వయసు అయిపోయింది, ఎలాగే తెచ్చాను, 2 కాళ్ళు ఇక్కడ లేవు కానీ నిశ్చత్వం నా కాళ్ళు నాకు ఉంటాయి. దేవుడు స్తోత్రం కలిగినాక నా కాళ్ళు నేను అలాగే పొందుకుంటాను. ఆమె కానీ నా కుమారులు లక్ష్యం లేకుండా చచ్చిపోతే నరకానికి పోతానని చెప్పి ఆలోచించబడాలంట. అయ్యా నాకేం వద్దు, మంచి ఇల్లు వద్దు, వెంటొద్దు, బంగారం వద్దు, మళ్ళా నేను కాళ్ళు కుంటిదానికి మంచిగా నడవాలనుకోవట్లేదు, కానీ 2 కాళ్ళు చేతులు కలిగి దుర్మార్గంగా జీవిస్తున్న నా కుమారుడు అక్కడ బయట ఉన్నారు. వాళ్ళకి రక్షణ కావాలని చెప్పబడుతున్నారు. అది దేవుడు వారికి ఇచ్చింది కాకన్నాడు. వెంటనే వాడు పట్టుకున్న దెయ్యాలు విడిచిపెట్టి పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడ్డారు. ఓ నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాం. నిజంగా జైలు అధికారి పౌలు పాటలు పాడితే రక్షణ పొందాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతంలో ఈ కాల వర్తమానం వినబడుతున్న సహోదరుడా, నువ్వు ఒక త్రాగుబోతు అయి ఉండొచ్చు, ఒక బేవర్స్ తిరుగుతూ ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు దుఃఖపెడుతూ ఉండొచ్చు, నీవు ఇచ్చిన సంపాదన కష్టపడి నువ్వు ఖర్చు పెట్టి నీకు తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా వచ్చిన తిరిగి ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. మీరెవరైనా సరే, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నా సహోదరి సహోదరులారా, మీ బిడ్డల మారుమనసు పొందకపోయినా, నీ భర్త మారుమనసు పొందపోయినా, దేవుడు హతిరైట్ కుమార్ రక్షించిన దేవుడు, శరసాల నాయకుడు కుటుంబం రక్షించిన దేవుడు, యెహోషువ మీరెవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని చెప్పి అట్లాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. అందరూ దేవుడు మమ్మల్ని దీవించిన గాక. 2 నిమిషాలు అందరూ చేతులు పైకెత్తి ప్రియాడు ఇచ్చిన ఈ మంచి సమయంలో, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశంలో, ప్రియాడా ఈ చల్లని వాతావరణంలో దేవుని యొక్క ప్రణాళిక నీ యందు ఉంది కాబట్టి దేవుడు నీ కుటుంబానికి మాటలు తెలియజేస్తున్నాడు. ఓ కుటుంబంలో బిడ్డలు విచ్చలుడిగా తిరుగుతూ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా, ఉపాధ్యాయ నాయకత్వం లేకుండా, ఈ కాలానికి వర్తమాన నాయకత్వం లేకుండా భయంకరంగా విచ్చలుడిగా తిరుగుతున్న ఎవరొస్తున్నారు, ఎవరు సహోదరులారా, ఓ మీ పిల్లలు ఇష్టానుసారంగా పిలుస్తున్న తల్లిదండ్రులారా, ఇప్పటికైనా యేసుని విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆనాడు జైలు అధికారిని కుటుంబాన్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చును గాక. మీ బిడ్డలు మార్చును గాక. మీ తల్లిదండ్రులు మార్చును గాక. మీ కుమార్తెలు మార్చును గాక. మీ కోడలు మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 నిమిషాలు విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఒకసారి ప్రియమైన దేవుడు, ఒక్కసారి నేను విశ్వాసంతో దేవుని అడుగుదామా? హల్లెలూయా. అందరూ 2 నిమిషాలు. మీ బిడ్డలు, మీ కుటుంబం ఎలా ఉన్నదో, ఈ కుటుంబ ప్రార్థన జరుగుతుందా? కుటుంబ బలిపీఠ చదువుతున్నావా? కుటుంబ ప్రార్థన మీ గృహంలో పెట్టుకున్నారా? ఈ రాత్రి నుంచి ప్రారంభించు. పోగొట్టుకున్న నెమ్మదిని వల్ల తిరిగి పొందుకుంటావు. పోగొట్టుకున్న లక్షణాన్ని వల్ల పొందుకుంటాం. ప్రియారా, హల్లెలూయా. నీ సన్నిధిలో నివసించెను, నీ రక్తము నిన్నే స్తుతించెను.
ప్రతి ఒక్కరు మీ యొక్క రెండు వస్తాలు దేవుని చెప్పినట్లయితే వెతుబడిన వాక్యం వరకు దేవుడు మనకు ఆశీర్వాదం కొమ్మరిస్తారు తెలుసుకుంటాం. మరి తిరుమల చెడ్డమని మనం చూస్తున్నాం, పరిస్థితులు బాగాలేదు, ఏ సమయం ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఖచ్చితంగా మన వ్యాపారం బాగోపోయినా మళ్ళా దాన్ని చక్కపరచుకోవచ్చు. అయితే మన కుమార్తెల్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తీసుకురాలి. ఖచ్చితంగా వారికి రక్షణ అవసరం. తల్లులారు ఆలోచించండి, దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. అయినా తండ్రులారా ఆలోచించండి, మీ కుమార్తెలు రక్షణకు రావాల్సింది, ఈ గడియ వాక్యాన్ని అంగీకరించవలసింది. మరి దానికి చేయవలసిన కార్యం ఏంటంటే మోకాళ్ళ అనుభవం కావాలి. మనం మోకాలు వేయవలసిన సహోదరులారా, ఒక సుసన్నావలే లేక జాన్వెస్ లేక తల్లి 17 మంది పిల్లల్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ ఒక పక్క వారికి భోజనం వండుతూ వారిని చక్కదిద్దుకుంటూ భర్తను చూసుకుంటూ మరి మోకాళ్ళ ప్రార్థన చేసిన తర్వాత ఒక 7 వర్తమానికుల్లో ఒక వర్తమానికుడిగా దేవుడు అతన్ని లేపాడు. ఎంతో మంది సేవకులు ఆ కుటుంబంలో లేపబడ్డారు. అవును సహోదరుడా, మరి యొక్క స్త్రీ విధవరాలైన స్త్రీ ప్రార్థన చేసినప్పుడు ఈ కాలపు ఏలేని గుర్తించే విధంగా ఆమెకి బయలుపరచబడ్డారు. సహోదరుడా, నువ్వు ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు, కానీ దేవుడితో చెప్పుకునే యొక్క పరిస్థితులన్నీ కూడా, మీ యొక్క కుమార్తె యొక్క పరిస్థితులన్నీ కూడా మన దేవుడైన యెహోవాకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి తెలియజేసినట్లయితే ఆయన రాత్రి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడైన, రాత్రే మార్చే దేవుడైన, ఇన్ ద స్పాట్ హట్టినట్టు కుమారుల్ని మరి మార్చిన దేవుడైన, అసాధ్యమైన సుసాధ్యంగా చేసిన దేవుడైనా, నీ కుమారుడు పరిస్థితి ఏదేమైనా సరే, నీ కుమార్తె పరిస్థితి ఎంత భయంకర పరిస్థితులు వెళ్ళిపోయినా సరే, అన్నిటికి చాలిన దేవుడైనా, అన్నిటికి సరిపోయిన దేవుడైనా ఆయన ఎందుకు నమ్మికొంచు, నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఖచ్చితంగా ఈరోజు మన కుటుంబాలు రక్షించబడాలి. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా దేవుని ఆనందపడుతుంటే అదొక గొప్ప ఏదైనా ఉండదా? ఖచ్చితంగా గొప్ప ఏదైనా ఉండబోతుంది.
మన కుటుంబంతో కూడా పరలోక స్థలాల్లో ఆరాధన చేస్తుంటే ఆ గొప్ప కార్యం బట్టి దేవుడు సంతోషపడతాడు. అవును సహోదరి సహోదరుడా, రక్షణ ప్రాముఖ్యమైంది. ఈరోజు డబ్బు కాదు, ధనము కాదు, ఉద్యోగాలు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, మీ కుమార్తె రక్షణ ప్రాముఖ్యమైన కార్యం అది. తల్లులారా, తండ్రులారా, ఆలోచించండి, ప్రార్థించండి. పరిస్థితులు చేయజరిపోయినా సరే దేవుడు దాన్ని పట్టుకుంటాడు. దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు అయినా ఖచ్చితంగా మోకాలు మనకి కుటుంబాలు దేవుడు దయచేయను కాక. ప్రతి ఒక్కరు ఆలోచించు, ప్రార్థించండి, గట్టిగా పట్టుకోండి యొక్క పిల్లల్ని. వారు ఎలా వెళ్ళిపోయినా సరే గ్యాలం వేసి మన తిరిగి తీసుకొచ్చే దేవుడైనా ఒక గొప్ప కుటుంబంగా మనం ఉండాలి. ఇల్లంతా కూడా రక్షింపడాలి. అవును సోదరులు, ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు మీ యొక్క ఇళ్లలోకి వెళ్ళి ఒక గొప్ప ఈడుపులోకి వెళ్ళాలి, నిరాశ నిస్పృహలోకి వెళ్ళాలి. కుమార్తెలు అసలు పట్టించుకోవాలని తీరిక లేని పనులు మానేయండి. మీ కుమారుల కోసం పట్టించుకోండి, మీ కుమార్తెల కోసం పట్టించుకోండి. యవనస్తులారా, సమయం సమీపించింది. ఏళ్ళ రంగం మీద వచ్చి వెళ్ళిపోయి 57 సంవత్సరాలు అయింది. తీర్పులు అలా ఆగాయి. ఎందుకొరకు తెలుసా? నీ రక్షణ నిమిత్తం. నీ రక్షణ వరకు తీర్పు అలా గాలు ఆగిపోయాయి. నువ్వు రక్షణ అంగీకరించాడు, దేవుడు తీర్పు ఆపేశాడు. సహోదరుడా, ఎక్కడో ఏదో ఆనందం, ఒంట్లో జీవనం సేపు తిరుగుతో, ఒంట్లో ఆరోగ్యం సేపు బయట తిరుగుతో, కానీ సహోదరుడా, దేవుడి దృష్టిలో పడుట భయంకరం. దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే భయంకరంగా ఉంటుంది. అయినా సరే అది వేరే. కానీ సహోదరుడా, తప్పించుకునే మార్గం ఎక్కడా లేదు. తప్పించుకునే మార్గం రక్షణే. ఒక రోజు నువ్వు తప్పించుకునే మార్గం రక్షణే. కుమార్తె ఎక్కడున్నా సరే ఈ యొక్క రక్షణ సువార్తని అంగీకరించవలసిందని కోరుచున్నాను. బయట వారు మైక్ శబ్దం వింటున్నవారు ఈ సువార్త శబ్దాన్ని విని వారి కుటుంబాల రక్షణ వరకు వారు ఆలోచించుదురు గాక. ప్రార్థించున్నాం ప్రతి ఒక్కరు కూడా. బహున్నతులైన దేవా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఉదయ కాలం ముందు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ సేవకుడైన కన్నడి గారు ప్రభువా నిలబెట్టుకుని మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా. సామాన్యతలో చక్కని విషయాలు ప్రభువా మాట్లాడవు తండ్రి. అవును తండ్రి ప్రభువా, ఈ కరోనా వచ్చిన ఆయన భయంకరంగా ప్రభువా లక్షల మంది నాయన నేల రాల్చింది ప్రభువా. అయితే నాయన ఆ భయంకర పరిస్థితిలోంచి సోదరు జాషువా గారు తన యొక్క భార్యను ప్రభువా కుమారులందరూ కూడా తప్పించావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ కృతజ్ఞతగా ప్రభువా ఈ కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చండి. మీరే నడిపించమని ఇచ్చింది ప్రభువా. అలాగే స్థానిక సంఘ కాపురం కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆయన కూడా మీరు బలపరచండి ప్రభువా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వెతుబడిన వాక్యాన్ని మీరే నూరాలుగా ఫలింపజేయమని ప్రభువా. వారి యొక్క హృదయాల్లో నాటండి ప్రభువా. మీరు దర్శించండి. విత్తిన వాక్యం మీరు నీరు కట్టమని ప్రభువా. మీరు సహాయం చేయండి. ప్రతి కూడికి వెనకాల ఒక ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలోనైనా ఎందు నిమిత్తం ఏర్పాటు చేసావు ప్రభువా. ఆ యొక్క కార్యమంతడు కూడా ఒకనొక దినాన్ని ఆ ఫలాన్ని నేను చూచుతున్నాక ఖచ్చితంగా దేవ ప్రభువా. ఈ దినమందు వెతుబడిన వాక్యం ఎన్నో కుటుంబాల్లో ఒక 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 కార్యం ప్రభువా వారి జీవితంలో జరిగినాక ఖచ్చితంగా వారి యవనస్తులు యవన పిల్లలు వారందరూ ఒక దినాన్ని ప్రభువా ఈ రక్తం వారు వచ్చి భద్రంగా ఉండరు కాక ప్రభువా దర్శించండి. కన్నడి గారు దీవించండి, ఆశించండి. వారికి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఎక్కడ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని వచ్చి సోదరులు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ విత్తిన వాక్యం నువ్వు ఫలింపజేసి అనేక మంది ప్రభువా రక్షణ సువార్తను అంగీకరించి గొప్ప ద్వారం ఉండగా ప్రభువా రక్షణ అంగీకరించే ఆ యొక్క హృదయాన్ని ప్రభు ప్రతి ఒక్కరు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము.